అందరికీ నమస్కారం. నేను అనుష. వెల్కమ్ టు సంతోషం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు మనసంతా నువ్వే సినిమా లాంటి బ్లాక్ బస్టర్తో ఇండస్ట్రీకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన విఎన్ ఆదిత్య గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం ఆదిత్య గారు. నేను చాలా బాగున్నాను. నాకు కూడా అలానే మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆదిత్య గారు, నిజంగా ఇప్పుడు అంటే మీరు నాకు బయట కూడా కొద్ది గొప్ప తెలుసు కాబట్టి ఇప్పుడంతా కూడా డిజిటలైజేషన్ అని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని చెప్పి ఏటీటీ ప్లాట్ఫామ్స్ అని చెప్పి ఇలా వస్తూ ఉన్నాయి. లైక్ 2020 నుంచి ఎక్కువగా ఈ లాక్డౌన్ టైంలో, ఇప్పుడు 2021 అనుకోండి. నాకు గుర్తున్నంత వరకు మనం చేసిన ఆడియో ఫంక్షన్ 2018 మార్చ్ అనుకుంటా. అలా నువ్వు ఇలా నేను అన్నది అదే అప్పట్లో వరల్డ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గా స్టార్ట్ చేసాము, కానీ షూటింగ్ చేయలేదు అనుకోని కారణాల వల్ల. బట్ మొదలు పెట్టాలని ఐడియా వీరశంకర్ గారిది. దట్ వాజ్ అంటే ఓటీటీ కోసం సినిమాలు తీయచ్చు అనే ఐడియా ఎవరికి లేని టైంలో వే హెడ్ ఆఫ్ టైం ఆయన స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ హిజ్ విజన్, డైరెక్టర్ వీరశంకర్ గారు. ఇట్స్ ఎ గుడ్ చాయిస్. అలాంటివి జరుగుంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఈస్ ప్లానింగ్ నౌ. అంటే ఇప్పుడు మంచి మార్కెట్ వచ్చింది. అప్పట్లో అసలు మార్కెట్ ఏముందో తెలియక ఇన్వెస్టర్స్ కి భయం ఉండేది. చూస్తారా, ఇప్పుడు మనకి ఓన్లీ టెలివిజన్ సినిమా రెండే. ఇప్పుడు జెడ్ యాక్సిస్ ఒకటి వచ్చింది, XY యాక్సిస్ మధ్యలో ఇదేమో దూసుకుపోతుంది. అందుకని ఇప్పుడు ధైర్యం చేస్తారు. తెలిసి త్వరలో జరుగుతుంది. కానీ ఈ థాట్ అసలు అప్పట్లోనే రావటం 3 years బ్యాకే కొంచెం అది ఐ థింక్ హోమ్ థియేటర్ కాన్సెప్ట్. కానీ కోవిడ్ టైంలో అందరికి హోమ్ థియేటర్ ఆధారం. ఏ చేయాలన్నా బాగుండేది. ఈ సబ్స్క్రిప్షన్ కూడా విపరీతంగా వచ్చిస్తుండేది కోవిడ్ టైంలో. అది మంచి థాట్. నిజంగా ఈ లాక్డౌన్ టైంలో అసలు ఎంటర్టైన్మెంట్ లేకపోయి ఉంటే ఇంకేమైపోయేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అండి, టెక్నాలజీకి మనం ఒక రకంగా రుణపడ్డాం. అంటే టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది, నైతిక విలువలు తగ్గిస్తుంది, అడ్డదారిలో మనుషులను పైకి తెస్తుంది. ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయో, ఎస్పెషల్లీ మొన్న పాండమిక్ టైంలో టెక్నాలజీ ఉండటం వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే ప్రపంచం అంతా కలిసికట్టుగా ఉండింది. ఎవ్రీ న్యూస్ ఇంత స్పీడ్గా కనుక తెలియకపోయి ఉంటే ఈ కోవిడ్ తాలూకు నష్టం విపరీతంగా కోట్లలో ఉండేది. దాన్ని నివారించడానికి ఇప్పుడు మనకున్న టెక్నాలజీ, ఎస్పెషల్లీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, అన్ని ప్లాట్ఫామ్స్ మనుషుల్ని కల్పించాయి. దానివల్ల మనం ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ కాలేదు. ఇంట్లోనే ఉన్నా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా, సో దట్ అది మన డిప్రెషన్కి దూరం చేసింది. అలా సో వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ అంటే విజనరీస్. ఈ సైన్స్లో ఏంటంటే మనని టెక్నికల్గా ఇంత అడ్వాన్స్డ్ స్టేట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో ఉంచినందుకు, దానివల్ల మనం ఈ కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినందుకు. మీకేమి ఓటీటీ సైడ్ నుంచి ఆఫర్స్ రాలేదు ఆదిత్య గారు? ఏదైనా డైరెక్ట్ చేయమని? అయ్యో ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రస్తుతం చేస్తున్నాను. ఓటీటీ అన్నది ఇప్పుడు సినిమా కంటే వేరేం కాదు. ఇప్పుడు ఓటీటీలో చేయటం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ ఎ మూవీ. బట్ ఇంకా యాక్చువల్గా బిగ్గర్ దాన్ ఎ మూవీ నాకు తెలుసు. ఎందుకంటే క్వాలిటీ, డీటెయిలింగు ఇవన్నీ ఓటీటీకి ప్రథమ పారామీటర్స్. అవి లేకపోతే యాక్సెప్షన్స్ కూడా లేదు. సినిమాకి కొంత చెల్లుతుంది, క్షమాగుణం ఉంది ప్రేక్షకులకి. థియేటర్కి వెళ్ళే వాళ్ళకి 2-3 గంటలు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, బాగున్నా బాగాలేకపోయినా చూసి వచ్చేయడానికి. వాళ్ళకి నచ్చినప్పుడే వెళ్తారు. కాబట్టి ఓటీటీకి అలా లేదు. యూ హ్యావ్ టు బీట్ వరల్డ్ కంటెంట్. సో ఎట్ ఏ టైం మీకు ఒక ప్లాట్ఫామ్లో అన్ని జానర్లు, అన్ని సినిమాలు ఉన్నప్పుడు మీ కాంపిటీషన్ ఇంకా డబుల్ ఉంటుంది. సో దాన్ని ఫైట్ చేస్తూ మేము ఓటీటీలో దిగాం. సో ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓటీటీకి ఒక మంచి సిరీస్ ఒకటి డైరెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే రీసెంట్గా ఒక వెబ్ ఫిల్మ్ ఒకటి కంప్లీట్ చేశాను. అది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పార్ట్నర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పార్ట్నర్స్గా, సునీల్ హీరోగా. సో అది ఇంకా మేము అఫీషియల్గా దానికి ప్రెస్ మీట్ కానీ అనౌన్స్మెంట్ కానీ ఇవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఇద్దామని. సో ఇలా అంటే బేసిక్గా కోవిడ్ టైంలో అందరం జూమ్ కాల్స్లో చేసే పని ఏంటంటే స్టోరీ డిస్కషన్లు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్ అట్లా ఉంది, రోజు న్యూస్లు షేర్ చేసుకోవటం. అండ్ జూమ్ మాకు ఇప్పటిదాకా కోవిడ్ ముందు దాకా జూమ్ లెన్స్ ఒకటే వాడటం తెలిసింది. జూమ్ యాప్ వాడటం మొదలైంది. సో వీ హ్యావ్ సీన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద సొసైటీ
విత్ త్రూ జూమ్ లెన్స్ కింద అయింది అది. సో బాగుండింది. అలా మేము కొన్ని కంటెంట్లు రెడీ చేసాం కొత్త రైటర్స్ నుంచి. అంటే నేను బేసిక్గా గీతా ఆర్ట్స్లో నా వాళ్ళిద్దరి మధ్య సినిమా ముందర దాకా అది డైరెక్ట్ చేశాను కోవిడ్కి బిఫోర్. అది సెన్సార్ కోవిడ్ టైంలో అయింది. ఇప్పుడు త్వరలో ఇట్ విల్ హిట్ థియేటర్స్. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ అని కొత్త ప్రొడ్యూసర్. ఆ సినిమా డైరెక్ట్ చేస్తుంది కానీ యంగ్స్టర్స్ తోటి, యంగ్ టీము, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరోయిన్ విరాజ్ అశ్విన్ అని హీరో, లాస్ ఏంజల్స్ నుంచి నేహా కృష్ణ అని అమ్మాయి హీరోయిన్. సో అంతా యంగ్ బ్యాచ్ లో వర్క్ చేశాను. ఐ థింక్ 2011 తర్వాత ముగ్గురు సినిమా తర్వాత మళ్ళీ కాదు, మధ్యలో నేను యుఎస్ లో ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని ఒక మూవీ చేశాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి. ఇంగ్లీష్ మూవీ. దానికి ఒక 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్లో. శ్రీరామ్ బేగరాజ్ గారు అని రైటరు, మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్. సో ఆ సినిమా జైనన్ విన్సెంట్ గారు మన ఇండియన్ కేరళ మేము అసిస్టెంట్లుగా ప్రేమంటే లాంటి సినిమాలన్నిటికీ ఆయన డిఓపి. సో ఆయన అక్కడ వ్యాంకూవర్లో సెటిల్ అయిపోయారు. ఆయన సిటిజన్ అనమాట. సో ఆయన వ్యాంకూవర్ నుంచి జస్ట్ 1.5 hour డిస్టెన్స్ మా సియాటల్కి. సో అక్కడ చేశాను ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని మూవీ. అది చేసి తర్వాత నేను ఇండియాకి వచ్చి గీతా ఆర్ట్స్లో స్టోరీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ ఉండగా మళ్ళీ ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యాను థ్యాంక్స్ టు అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. ఎందుకంటే బన్నీ బాస్ గారు అలా ముగ్గురు నన్ను ఇన్సిస్ట్ చేశారు, మీరు యూ హ్యావ్ టు లీడ్ దిస్ డిపార్ట్మెంట్ ఫర్ సమ్ టైమ్. సో మేము ముందే అనుకున్నాము, ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో జాబ్స్ అన్నవి గవర్నమెంట్ జాబ్స్ కాదు, సో మనం ఒక అంబిషన్తో ఇక్కడికి వచ్చి ఉంటాము. అంటిల్ ఐ గెట్ ఎ డైరెక్షన్ ఆఫర్ ఐ కెన్ కంటిన్యూ విత్ దమ్ అనుకుని అలా ఒక 1.5 year నేను ఎప్పుడైతే వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ అని పెట్టి ఒక కొత్త ప్రొడ్యూసర్ నన్ను అప్రోచ్ అయ్యి అర్జున్ దాస్యన్ అని నిర్మల్ నుంచి వచ్చారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బిజినెస్ అయింది. సో వాళ్ళు సినిమా తీద్దాము, వాళ్ళు కూడా కంటిన్యూస్గా సినిమాలు తీద్దాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాగా అనే అంబిషన్ తోటి వచ్చారు. అది వచ్చినప్పుడు నేను వచ్చేసాను. అయితే సియాటల్ నుంచి పీపుల్ మీడియాతో నా అసోసియేషన్ అలాగే కంటిన్యూ అయ్యి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఫర్ దెమ్. కోవిడ్ తర్వాత స్టార్టెడ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో మీరు స్టోరీ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య మూవీ దాకా ఉన్నాను. తర్వాత ఎథికల్ గా ఆ పొజిషన్ ని ఆదిత్య గారు ప్రమోషన్ గా ఫీల్ అయ్యారా, డిమోషన్ గా ఫీల్ అయ్యారా? నేను ఐ ఎంజాయ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బేసిక్గా నన్ను మామూలుగా ఆర్టిస్టులు యాక్ట్ చేస్తుంటే మధ్యలో వెళ్ళి టీలు కాఫీలు ఇమ్మన్నా నేను ఐ ఎంజాయ్. నాకు అసలు అలాంటి ఇదేం లేదు, నేను ఇదే చేయాలన్నది లేదు. ఎందుకంటే నేను ఏ పని చేసినా ఐ మెయింటైన్ మై డిగ్నిటీ ఇన్ దట్ వర్క్. నేను ప్రొడక్షన్లో వంట చేయమన్నా చేసేస్తాను, నాకు అసలు ఇబ్బంది లేదు. అయ్యో ఏంటంటే ఐ ఎంజాయ్, అదేం బాధ కాదనే చెప్తున్నాను. మీరు ఆహా అనాలి, అయ్యో అయితే మేబీ నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను, నాకు తెలిసి ఆదిత్య గారిని అలా ఇమాజిన్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. ఇంట్లో చేయలే కోవిడ్ టైంలో మీరే చూస్తుంటారు ఎంతోమంది. కాకపోతే మన ఏమి మెగాస్టార్ రేంజ్ కాదు కాబట్టి ఫోటోలు వీడియోలు పెట్టలేదు తప్ప చేసిన పని అదే కదా, దోశలేయటం, లేకపోతే ఇల్లు తొరవటము, లేకపోతే బట్టలు ఉతకటము, ఇల్లు డస్టింగ్ చేయటము. అండ్ ఆ పని మనం చేసి పని వాళ్ళకి శాలరీలు ఇవ్వటం, అది ఎందుకంటే అది ఇంకా ఎథికల్ సోషల్ రీజన్ కాబట్టి అది ఓకే. బట్ పని అయితే చేయాల్సి వచ్చింది కదా. సో అలా నాకు అదేం లేదు. నేను ఎస్పెషల్లీ యూఎస్లో 3 years ఉన్నాను కదా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం. అక్కడ చూస్తే అసలు మనం నథింగ్ అనిపిస్తుంది. అంటే మనం చాలా విషయాల మీద, అనవసరమైన విషయాల మీద డిపెండ్ అవుతున్నాం. ఒకటి డ్రైవింగ్, 2 క్లీనింగ్ అవర్ సెల్ఫ్, మెయింటైనింగ్ అవర్ హౌస్. ఇవన్నీ మన జీవితంలో మనకు అవసరమైన విషయాలు. ఎవరో వచ్చి చేసి వెళ్తే కానీ మనం ఏమీ చేయమన్న యాటిట్యూడ్ నాకు నచ్చదు. సో న్యాచురల్గానే తప్పేముంది, ఇంత సంపాదిస్తున్న ఎన్ఆర్ఐలే అన్ని పనులు వాళ్ళు ప్లాన్డ్గా చేసుకుంటున్నారు. మనం మన లైఫ్ తాలూకు పనులన్నీ షెడ్యూల్ చేసుకోవట్లేదు అంతే. ఇప్పుడు మనకు ఆఫీస్లో పని ఉందంటే ఒక షెడ్యూల్ ఉంటుంది, మన బాస్ ఇస్తాడు, లేకపోతే మనమే వేసుకుంటాం, ఒక టార్గెట్ ఉంటుంది. ఇదే పని మన పర్సనల్ లైఫ్కి చేయం. అది ఎవరో అమ్మ వచ్చి అన్నం పెట్టాలి, వైఫ్ వచ్చి వండి పెట్టాలి, అట్లాంటివి తప్పని నేను డిసైడెడ్. సో నాకు కోవిడ్తో సంబంధం లేకుండానే నేను యూస్ టు ఇట్. మీరు యూఎస్లో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2020లో ఎప్పుడైతే 2020లో 19 వాళ్ళిద్దరి మధ్య మూవీ 17కి వచ్చాను, వచ్చి గీతా ఆర్ట్స్లో. ఓకే,
ఈ వాళ్ళిద్దరి మధ్య మూవీ 19లో స్టార్ట్ చేశారు. ఫినిష్ కూడా చేసి 20లో కోవిడ్లో మేలో సెన్సార్ అయింది. లాక్డౌన్ ఇక్కడ సిచ్యువేషన్స్ కి ఏమన్నా అడ్జస్ట్ అవ్వడానికి, అప్డేట్ అవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు? యాక్చువల్గా అమెరికాలో వర్క్ చేసి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాళ్ళు అప్డేట్ అవ్వడానికి పనికొచ్చి నేను అప్డేట్ అవ్వాల్సింది. మన హోల్ ఫంక్షనింగ్, మన యాటిట్యూడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే తప్పని అక్కడికి వెళ్తే అర్థమైంది. అంటే ఇన్నాళ్ళు అంటే నా థ్యాంక్స్ టు మై గురువు గారు లైక్ సంగీతం గారు, జయంత్ గారు, వీళ్ళందరూ కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్. కానీ మన కన్వెన్షనల్ వర్కింగ్ స్టైల్ అనేది చాలా, మన ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కూడా చాలా వెనకబడి ఉన్నాము. ఇన్నేళ్ళు సినిమాలు తీస్తున్నా కూడా చాలా విషయాల్లో మనకి ప్రొఫెషనల్ ఎథిక్స్ లేవు, టైం సెన్స్ లేదు, డిసిప్లిన్ లేదు. సినిమా మీద ఇంట్రెస్ట్ మన ప్రయారిటీ లెవెల్లో 10దో 15దో అయిపోయింది అని నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. సో అవి నాకు ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను వర్క్ చేయడానికి, అంటే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ ట్రావెల్ నాకు డిఫరెంట్ డోర్స్ ఓపెన్ చేసాయి. లైక్ దిస్ ఈస్ హౌ అవర్ ఇండస్ట్రీ షుడ్ ఫ్లరిష్. లైక్ ఒక రాజమౌళి కష్టపడితే అందరూ చూసి ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ ఇంకెవడు అలా కష్టపడదామని అనుకోవడం అన్నది నా పాయింట్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ హిమ్ వర్కింగ్ హార్డ్, బట్ ఇట్ హ్యాస్ టు బి. దిస్ ప్రొఫెషన్ డిమాండ్స్ హార్డ్ వర్క్, అది మనం చేయట్లేదు. మనకి రాజమౌళి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆదిత్య గారు, మీ వ్యూ ఎలా ఉంటుంది రాజమౌళి గారి మీద? అంటే ఖచ్చితంగా అందరూ చెప్తూ ఉంటారు, ఒక మన తెలుగు సినిమాని ఒక పాన్ ఇండియా లెవెల్లో రికగ్నిషన్ తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా మీ వ్యూ ఎలా ఉంటుంది? నా వ్యూ అంటే హీఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ తెలుగు ఫిల్మ్. ఆయన అలాంటి డైరెక్టర్, మన రెస్పెక్ట్. అంటే ఇంటర్నేషనల్ సినారియోలో మన తెలుగుకి ఒకప్పుడు వాల్యూ ఉండేది. లైక్ అప్పుడప్పుడు ఒక్కొక్క ఫిల్ము ఆ వాల్యూని పెంచాయి. లైక్ నర్తనశాల వచ్చినప్పుడు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక అవార్డు వస్తే మన తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసింది. అలాగే కీలుగుర్రం అన్న సినిమా నాగేశ్వరరావు గారు ఇంకా మచ్ బిఫోర్ ఫస్ట్ టైం తమిళ్లో డబ్బింగ్ అయితే తెలుగు సినిమా బాగుంటుంది, పక్కన లాంగ్వేజ్లో కూడా ఆడుతుందని తెలిసింది. ఇలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము తగ్గుతూ వచ్చింది. మనము ఓన్లీ కమర్షియల్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడానికే తెలుగు సినిమా. ఎందుకంటే నాతోటి పనిచేసింది, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మాతో పనిచేసిన హిందీ హీరోయిన్లు చెప్తుంటే బాధేసింది నాకు. మేము కెరీరు ప్యాషన్ కోసం పక్క భాషల్లో పనిచేస్తాము, డబ్బుల కోసం తెలుగు ఇండస్ట్రీకి వస్తామని ఒక హీరోయిన్, టాప్ హీరోయిన్. నిజంగానే అన్నట్టు హిందీలోకి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగింది ఆ అమ్మాయి. కానీ తెలుగు ఇండస్ట్రీకి డబ్బుల కోసం వస్తారన్న దగ్గర నేను ఆగిపోయాను. అంటే ఏంటి, మనం కేవలం ఇలా వచ్చి వీళ్ళు పిక్చర్లు అలా వచ్చి 4 పాటలు చేసి వెళ్ళిపోతే ఎంతైనా డబ్బులు ఇస్తారు. చాలామంది మాకు సురేష్ కాంపౌండ్లో మేము పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్లుగా వరదలాగా వచ్చేవాళ్ళు తమిళ డైరెక్టర్లు. నేను మెడ్రాస్లో పనిచేసి వచ్చాను కానీ నాకు అర్థమయ్యేది వాళ్ళు మన మీద వేసుకునే జోకుల్లో. నేను చాలా హర్ట్ అయిన జోక్ ఏంటంటే, ఒక 3-4 తమిళ సినిమాలు కలిపి కొడితే తెలుగులో ఏ హీరోయిన్ ఒప్పుకుంటాడరా, వీళ్ళకి అంతకంటే బుర్రలేదు అనుకునేవాళ్ళు. అంటే నిజంగానే మనం అది ప్రూవ్ చేస్తున్న టైం అది. మన హీరోలు ఎవరైనా తమిళ్లోకి అంతే, వాళ్ళు ఏదో సినిమాలో వేణుమాధవ్ గారి క్యారెక్టర్ని పెట్టి రైట్గా తీసి మనం అట్లాగే ఉన్నాము. బట్ ఎప్పుడైతే ఇవన్నీ చూసి మేము పెరగటం వల్ల ఏమో మా జనరేషన్లో వచ్చిన డైరెక్టర్లకి ఎవ్రీబడి వాంటెడ్ టు మేక్ దేర్ ఓన్ మార్క్. అది తెలుగు ఇండస్ట్రీకి ఒక రకంగా చాలా హెల్ప్ అయింది. ఎక్కడో ఒక టీవీ సీరియల్ చేసుకుంటున్న రాజమౌళి గారు కొడితే తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ బార్ ఇక్కడ సెట్ చేయొచ్చు అని అక్కడికి జరిపాడు. ఆన్ పార్ విత్ ఎనీ హిందీ ఫిలిం వీ హ్యావ్ గాట్ దట్ పొటెన్షియల్ అని మార్కెట్ తాలూకు బ్యారియర్స్ని అక్కడ పెట్టాడు. అప్పటి వరకు ఏంటి, మనకి శంకర్ ఒకటే తీయగలడు, మణిరత్నం ఒకటే తీయగలడు, రామ్ గోపాల్ వర్మ తీయగలడు కానీ మానేశాడు. ఇట్లాగంటే వినపడుతూ ఉండేవి. బట్ ఈయన లేదు, ఇంకా తీయగలరు, ఇప్పటికీ తీయచ్చు, ప్రొవైడెడ్ మనం కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి, కొంచెం కష్టపడాలి అండ్ నమ్మాలి. మన ప్రొడ్యూసర్స్ ఒక హీరో మార్కెట్ని నమ్మి ఏ కథన్నా ఓకే చేసే స్టేజ్ నుంచి ఈ జనరేషన్ డైరెక్టర్స్ వల్ల ఒక కథని డైరెక్టర్ని నమ్మి ఏ హీరో అయినా పర్లేదనే స్టేజ్కి ఇప్పుడు వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ చేంజ్ దట్ ఎవ్రీబడి హాస్ బ్రాట్. అండ్ రాజమౌళి సెట్ ద బార్ ఫార్ ఫ్రమ్ ద అదర్స్. అది చాలా గ్రేట్. అంటే ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అండ్
అండ్ అలానే ఇప్పుడు వస్తున్న చాలా మటుకు మూవీస్ అన్నీ కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో డిజైన్ చేసుకుంటున్నారు అందరూ. మనం ఉన్న స్టార్ హీరోస్ అందరూ కూడా అంటే ఒకటి తెలుగుకే పరిమితం కాకుండా ఆఫ్టర్ బాహుబలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అది అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఎనీడే మనం చెప్పలేము. అది బాహుబలి విషయంలో కూడా చెప్పలేము. ఇప్పుడు బాహుబలి మన తెలుగు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళను చిన్నవాళ్ళని అందరినీ పిలిచి ఓ ప్రీమియర్ షో వేస్తే పెద్ద విరిచి వెళ్ళిపోతారు. మన ఐక్యూ లెవెల్స్ అంతే. అది హిట్ అయిన తర్వాత మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెడతాం. మన మైండ్ సెట్లు అక్కడ అయిపోయి. సో పబ్లిక్ యాక్సెప్ట్ చేసే వరకు సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఎవడూ మాట్లాడలేని ఇండస్ట్రీ ఇది. అది నిజంగా ఎవడైనా నాకు తెలుసు అనుకుంటే భ్రమ. ఓన్లీ అది వాళ్ళ టెంపరీ సర్వైవల్ కోసం వాళ్ళు మాకింత నాలెడ్జ్ ఉంది, మాకింత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు. అదంతా నథింగ్. ఏ ఫిల్మ్ ఆ ఫిల్మే. అది నాకౌట్ సిస్టమ్. ఇదేమీ ఒక టోర్నమెంట్ కాదు. 10 మ్యాచ్లు నువ్వు ఆడినా ఓడినా ఫైనల్స్కి సెమీఫైనల్స్కి వెళ్తూ ఉంటాను. ఇది ఒక నాకౌట్ టోర్నమెంట్. నాకౌట్ టోర్నమెంట్ అంటే నువ్వు ఏ మ్యాచ్ గెలిస్తే అప్పుడు ఉంటావు అంతే. ఎగ్జాక్ట్లీ ఆదిత్య గారు, ఇక్కడ ఇప్పుడు మూవీస్లో అంటే కంటెంట్ పరంగా కంటే కూడా ఎక్కువగా ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ నడుస్తూ ఉంటుంది అంటారు. అది ఆల్మోస్ట్ 2005-06 నుంచి మన అంటే వరల్డ్ మొత్తం గ్లోబలైజ్ అయిపోయింది. ఎగ్జిబిషన్ సెక్టార్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కంప్లీట్గా గ్లోబల్ అయిపోయాయి. మన ఓవర్సీస్ మార్కెట్ బిల్డ్ అవటం మొదలైంది. సో మనకి నైజాం తర్వాత ఇటు ఆంధ్ర సీడెడ్ కంటే సెకండ్ బెస్ట్ ఓవర్సీస్ అయిపోయింది. ఇలా రకరకాలుగా ప్రపంచంలోనే న్యాచురల్గా చేంజెస్ వచ్చాయి. ఈవెన్ మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విపరీతంగా గ్రో అయింది. సో తెలియకుండా చాలా డబ్బులు వచ్చి మార్కెట్లో పట్టడం మొదలెట్టాయి. రొటేషన్ పెరిగింది. అందరి జనం లైఫ్ స్టైల్ పెరిగింది. మీరు న్యాచురల్గా చూడండి, కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా 2005 తర్వాత ఫ్లరిష్ అయినట్టు అంత క్రితం లేదు. మనకి ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ కానీ వాటి రేట్లు ఇప్పుడు 4 crores పెట్టి మనం ఒకప్పుడు 4 crores ఉంటుంటే 2000 టైంలో ఒక 10 ఎకరాలు కొందామని ఉండేది. ఇప్పుడు 4 crores పెడితే మీకు ఒక లగ్జరీ ఫ్లాట్ వస్తుంది. అంటే లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది. అలాగే న్యాచురల్గా ఇండస్ట్రీ కూడా మారాలి కూడా. ఈ మారిన పరిస్థితుల్లో ఏమైందంటే ఒకే సినిమా 2000 థియేటర్స్లో ఒకేసారి మనము త్రూ క్యూబ్ ఆర్ యూఎఫ్ఓ ఆర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ పెట్టుకొని మనము వరల్డ్ వైడ్ ఒకేసారి స్క్రీన్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఇది ఒక రకంగా హెల్ప్ ఏంటంటే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రొడ్యూసర్కి ఇన్స్టెంట్గా మనీ రిటర్న్ వస్తుంది. దానివల్ల కోల్పోయింది ఏంటంటే ఒక మంచి సినిమా అయితే అది దానికి ఒక రన్ ఉంటుంది. 100 రోజులు 50 రోజులు 70 రోజులు. అది తెలియకుండా పోయింది. ఇప్పుడు ఏది మంచి సినిమా అంటే పెట్టిన డబ్బులకి కనీసం పెట్టింది వస్తే మంచి సినిమా. దాని మీద ₹1 ఎక్కువ వస్తే గొప్ప సినిమా. ₹2 ఎక్కువ వస్తే అది చరిత్ర అంతే. సో మీకు ఎప్పుడైతే నెంబర్స్ని బట్టి సినిమా తాలూకు సక్సెస్ డిఫైన్ అవడం మొదలైందో న్యాచురల్గా కంటెంట్ మీద జడ్జి చేయగలిగిన కెపాసిటీ పోయింది. యాక్చువల్గా ఇప్పుడు నేనే ఆశ్చర్యపోతుంటాను. నేను ఒక స్టోరీ డిపార్ట్మెంట్ లీడ్ చేస్తున్నాను. నేను డబ్బులు పెట్టి సినిమా తీయను. నేను ఎందుకు కథ వినాలి? ప్రొడ్యూసర్ ఎవరైతే డబ్బులు పెడతాడో ఆయన ఎందుకు విండో నాకు ఎప్పుడు క్వశ్చన్. అతన్ని ఎక్సైట్ చేయాలి కదా. ఇప్పుడు నేను బాగుందని చెప్పినంత మాత్రాన్ని తీసేస్తే నాకు భయం. రేపు పోతే లైబిలిటీ నాది, జాబ్ నాది పోతుంది. ఆయన ఏంటి ఆ ప్రొడ్యూసర్స్కి ఎట్లా ఉంటుంది? అది గీతా ఆర్ట్స్ అయినా సరే పీపుల్ మీడియా వాళ్ళు ఎప్పుడైతే చైన్ ఆఫ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారో కంటిన్యూస్గా సినిమాలు చేస్తే వాళ్ళకి నెంబర్స్ వర్కౌట్ అవుతాయి. దట్ ఈస్ ద బిజినెస్ ఫర్ దెమ్. మనకి క్రూషియల్గా ఎక్కడ ఉంటుందంటే ఎస్థెటిక్స్ని డీల్ చేయాలి. ఎకనామిక్స్ వాళ్ళు ఎలాగైనా సక్సెస్ఫుల్గా చేస్తారు బికాస్ దే మస్ట్ బి ఇంటూ బిజినెస్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ ప్రొడ్యూసర్స్. కానీ మనమేంటి ఎస్థెటిక్స్ని ఎప్పుడైతే డీల్ చేయాలో డెసిషన్ ఎట్లా తీసుకుంటాము? నా దగ్గర ₹1 అంటే నేను 75 పైసల్లో ఏ కథ తీయచ్చని ఎదుగుతాను. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు మార్కెట్లో. సో నేను ఏ కథని ఎట్లా జడ్జి చేయాలన్న ఒక భయం నాకు ఎవ్రీడే ఉంటుంది ఈ జాబ్లో. కానీ ఆదిత్య గారు ఏదన్నా మూవీ పరంగా అంటే ఫినాన్షియల్ విషయాల పరంగా మీరు ఎప్పుడైనా లయబుల్గా ఫీల్ అయ్యారా? నేను ఎవ్రీడే ఫీల్ అవుతాను. ఎంత లైబుల్గా ఫీల్ అయ్యాను కాబట్టి నేను సంపాదించింది సినిమాల్లోనే పెట్టేసి పోగొట్టి హ్యాపీగా ఉన్నాను. ఉంటే టెన్షన్ ఎందుకంటే ఇంకోటి తీస్తాను. మనకి బిజినెస్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో డైరెక్టర్ అవుదాము లేదా ఎస్థెటిక్గా ప్రూవ్ చేసుకుందాము, ఏదో ఒక గుర్తింపు లేకపోతే నేను డబ్బులే సంపాదించాలనుకుంటే అసలు సినిమాలోకి రాక్కలే. నాకు బయట ఇంకా బెటర్ ఆపర్చునిటీ. ఏ మూవీలో అంటే మీకు పోగొట్టింది? ఒకటి కాదు, రెండోది ఇంకా రిలీజ్ కాలేదు.
అయితే నేను ఏంటంటే ఆ లైబిలిటీస్ కోసం నేను ఇప్పటికీ వాటికి పర్సనల్గానే ఎదురెళ్ళి నా ఫోన్ నెంబర్లు మార్చను, ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటాను. సో నాకు ఏదైనా నేను చేసిన వర్క్కి ఏదైనా ఒక లంసంగా ఒక అమౌంట్ వస్తే అందులో నా అవసరాలు పక్కన పెట్టి మిగిలింది ఆ అప్పు తీర్చేస్తాను. సో దట్ ఆ కంటెంట్ నా ఓన్ అవుతూ వస్తూ ఉండింది. ఇది నేను 2013 నుంచి నాన్ స్టాప్గా చేస్తున్న పని. ఇది నా సర్వైవల్ కోసం నేను చేసే పని కాకుండా ప్యారల్గా నేను ఆ 2 సినిమాల తాలూకు కంటెంట్ తాలూకు లైబిలిటీస్ని ఓన్ చేసుకోవడం మొదలు. ఎందుకంటే హార్డ్ డిస్క్లు నా దగ్గర ఏం చేసుకుంటాను, బయటకు వెళ్ళాలంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ మనం ముందు చెప్తాం అండి ఈ సినిమాలో పెట్టద్దండి అని, మర్యాదగా చెప్తాను, అందరికీ చెప్తాను, ఇందులో ఇది డెడ్ ప్రాజెక్ట్, ఇందులో పెడితే పోతాయి. లేదు సార్ మీరు ఉన్నారు కదా అంటారు. నేను ఉన్నాను కదా అన్న మాట నాకు టెన్షన్ బాగుంటుంది. అప్పటి నుంచి నేను నిజంగా ఉంటాను, నాకు అది భయం. సో అందుకని అలాగే పార్క్ అని ఒక మూవీ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఆ హీరో ఫాదర్ 18 లక్షలు పెట్టి షూటింగ్ మొదలు పెట్టాము. ఆ 18 లక్షలతో నేను దాదాపుగా 27 రోజులు షూటింగ్ చేసి ఇంచుమించు ఎంత ఉన్నారు, నేను క్రెడిట్లో చేసేసింది 70 లక్షల చిల్లర. ఎక్కడ 18 లక్షలు, ఎక్కడ 70 లక్షల చిల్లర. అండ్ రోజు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అన్ని ఆబ్లిగేషన్లో చేస్తే, ఇంక్లూడింగ్ 5 సాంగ్స్లో 3 సాంగ్స్ దుబాయ్లో తీశాను. ఆ స్టేజ్లో ఒక ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అంటాడు నా డబ్బులు నాకు వెనక్కి అంటాడు. హీరో ఫాదర్ అంటాడు మొదలుపెట్టింది ఏం కాదు, నా డబ్బులు నాకు వెనక్కి అంటాడు. ఇక్కడి నుంచి సినిమా రిలీజ్కి పెట్టాల్సింది ఎవడు, ప్రొడ్యూసర్ పెట్టడు. డైరెక్టర్గా నన్ను చూసి పాప ఆర్టిస్టులు చేస్తుంటారు, టెక్నీషియన్లు చేస్తుంటారు. అంటే ఈ డైరెక్టర్తో చేస్తే మనకు కెరీర్ ఉంటుందని, ఒక ఆస్పిరేషన్ ఉంటుందని ఆ సినిమా బ్యాలెన్స్ మొత్తం నేను పెట్టి ఎవడెవడు ఎగ్గొట్టాడో వాళ్ళందరినీ ఆపి ఆ బ్యాలెన్స్ మొత్తం నేను పర్సనల్ లైబిలిటీలో లోన్లు తీసుకొని సెన్సార్ చేసి పక్కన పెట్టాను సినిమా. ఇప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఎనీడే ఓటీటీలోనో థియేటర్లోనో రిలీజ్ అవ్వగలిగిన స్టేజ్గా ఆ సినిమాని తేవడానికి నాకు ఇట్ టుక్ 6 years ఫర్ మీ. కానీ చాలా మంది ఇక్కడ అంటే డబ్బులు లేని సిచ్యువేషన్లో కావాలని ఎవరు చేసినా చేయకపోయినా మీరు అన్నట్టు టెక్నీషియన్స్కి కావచ్చు, మిగతా వర్కర్స్కి కావచ్చు, చాలా ఎగరగొట్టే సందర్భాలు ఉంటాయి కదా మనకి. అంటే వాళ్ళకి ఎగ్గొట్టడం అన్నది అది పర్సనల్ క్యారెక్టర్ కాకూడదు. అంటే లైబిలిటీ ఇప్పుడు నేనంటే బాధ్యతగా నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుని ఒక నెల జీతం రాకపోతే మా ఇంట్లో ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. అండ్ ఎవ్రీ మంత్ టైంకి శాలరీ పడితే మా నీడ్స్ అన్నీ ఎలా ఫుల్ఫిల్ అయ్యాయో నాకు తెలుసు. సో అలా నాతో పనిచేసే వాళ్ళందరికీ ఎంతో కొంత ఈ పనికి ఇంత నేను గుడ్ విల్ వాడతాను కానీ అంత బ్యాడ్గా వాడను. అంటే చారిటీ ఎవరిని చేయనివ్వను, కొంతన్నా నేను కష్టపడి అప్పు చేసినా అది ఇచ్చే పని చేయించుకుంటాను. సో ఆ ట్రావెల్ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రస్ట్ ఉంటుంది. ఓకే ఆదిత్య గారికి మనం ఈ వర్క్ చేస్తే ఏదో ఒక టైంలో ఆయన మనకి ఇన్ రిటర్న్ ఆయన ఒక వర్క్ అయినా క్రియేట్ చేశాడు, డబ్బులైనా ఇస్తాడు, ఏదో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయకపోతే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండలేము. నాలంటే బయట నుంచి వచ్చినాన్ని నెక్స్ట్ డే ఫోన్ కాల్ రాకపోతే నేను ఇండస్ట్రీలో లేనట్టే లెక్కని నేను అనుకుంటాను. కానీ ఆ ట్రస్ట్ కోసం ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారు ఆదిత్య గారు? మనం బతుకున్నంత వరకు వెళ్తాం. ఇప్పుడు ఇదే ఇప్పుడు అంటే దీనికి లోన్లు తీసుకొచ్చారు, అన్ని పెట్టారు, మనకి సెకండ్ టైం అన్నా కూడా లోన్ ఇవ్వరేమో కదా. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ లోన్ ఏదో ఉన్నప్పుడు మీరు మళ్ళీ దాని మీద తీసుకోవాలి చెయ్యాలి అన్నా ఇప్పుడు ఏదన్నా ఈ లోపు సంప్రదిస్తున్నాం కదా, ఇప్పుడు సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు నేను నా పని ఎప్పుడు ఆపలేదండి. అంటే టచ్ వుడ్ నేను హెల్తీగా చూసుకుంటున్నా. అంటే నాకు అలవాట్లు ఉన్నా కానీ అవి వ్యసనాలుగా మారకుండా చూసుకుంటాను. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వాటిని కట్ చేయగలుగుతాను. 2 సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి కావాల్సిన హెల్త్, నేను ఫస్ట్ డే 1 అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇవాళ వరకు నాకు జ్వరం వచ్చి ఒక షూటింగ్ మారలేదు. 27th year ఇది. ఎందుకంటే మా పేరెంట్స్ మాకు నేర్పించిన డిసిప్లిన్ అది. వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఈవెన్ కోవిడ్ లాంటి పాండమిక్ టైంలో నేను కంప్లీట్గా ఒక ఫిలిం షూటింగ్ చేయగలిగాను, ఒక్క పాజిటివ్ కేసు లేకుండా. చాలా షూటింగ్లు ఆగిపోతున్న టైంలో మేము పుల్ చేయగలిగాము. సో నేను ఆ జాగ్రత్తలు తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం నాకు నేను పర్సనల్గా హైజీనిక్గా ఉండటానికి ప్రిఫర్ చేస్తాను. అది నాకు ముందు నుంచి ఉన్న అలవాటు, నాట్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా ఉంటే, మన పనిలో మనం సిన్సియర్గా ఉంటే నాకు తెలిసి నథింగ్ కెన్ స్టాప్ అస్. అండ్ ఎనీ డే నాకు సక్సెస్కి ఇట్ ఈస్ ఓన్లీ 1 film డిఫరెన్స్. అంటే ఒక మార్నింగ్ షో నాకేంటి, ఒకసారి ఆల్రెడీ ఇవ్వటం తెలిసిన వాడికి అది కష్టం కాదు. నేనున్నలో ఒక డైలాగ్ ఉంటుంది, నాగార్జున గారికి రాశారు పరచూరి వెంకటేశ్వరరావు గారు.
ఒకసారి నేను పడినా నాకు పర్లేదు, నాకు ఆల్రెడీ ఎక్కువ వచ్చిన మెట్లే కదా తెలుసులే అటాక్ అన్న అది నేను బాగా పర్సనల్గా కనెక్ట్ అయిపోయాను. ఆ షూటింగ్ చేసేటప్పుడు అనుకున్నాను నేను సొంత సినిమా తీసి పోగొట్టడం పర్లేదు, మళ్ళీ ఆ డైలాగ్ అయితే మిమ్మల్ని అంత ఇన్స్పైర్ బాగా ఇన్స్పైర్ చేసింది. అందుకే ఇవన్నీ నాకు అసలు పెద్ద ఆనవు. అంటే నేను మా ఇంట్లో నేను పర్సనల్గా నా లైఫ్ స్టైల్ కోసం నేను ఎవరి దగ్గర ₹1 ఎగ్గొట్టినా మోసం చేసినా నేను అన్ని కంటెంట్ మీదే ఖర్చు పెట్టా, ఇంక్లూడింగ్ నా ఓన్ మనీ. అందుకని నన్ను ఎవరు ఏమి అంటానికి లేదు. ఆ కంటెంట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి క్లియర్ అవుతుంది. ఏమి అవ్వకపోయినా వాళ్ళు పే వచ్చేస్తుంది, వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోతుంది. నేను ఒక కారు కొనుక్కోవాలి అని, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలని ఎవరి దగ్గర 25 లక్షలు నా జీవితంలో నేను చేయను. నేను గుడిసెలో అయినా ఉంటా కానీ, మంచం లేకపోతే ఫుట్పాత్ మీద ఉంటా కానీ, నేనుగా నా పర్సనల్ సర్వైవల్కి ఒక్కడిని అప్పు అడగలేదు. నాకు ఎంత సర్కిల్ ఉంది, నాకు గబుకుని ₹1,00,000 2 లక్షలు కావాలంటే పంపాలన్నా ఉన్నా కూడా అది ఆ సినిమా మీద పెట్టినాడికి మళ్ళీ అట్లా బౌన్స్ చేయడానికి వాడాను తప్ప నా పర్సనల్ నీడ్కి అయితే నేను ఎప్పుడు వాడినా. ఎందుకంటే మా ఇంట్లో మా ఫాదర్కి అసలు చిన్నప్పటి నుంచి ఆయన మాకు ఇంజెక్ట్ చేసి పెట్టారు. అప్పు అంటే భయం, అసలు అది రిలేషన్స్ని దెబ్బతీసినట్టు ఏది తీయదు. అందుకని ఏ మనిషితోనూ మేము పర్సనల్ ఫ్రంట్లో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవాలి, బిజినెస్ పెట్టుకున్నాం. ఇంట్లో కూడా మొత్తం సంగీత వాతావరణం కదా, సాహిత్యం అంటే కల్చరల్ గా నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. మీకు మాత్రం ఎందుకు అది అలవాటు అవ్వలేదు సంగీతం సాహిత్యం అంటే డైరెక్షన్ వైపు? నేను ప్రేక్షక పాత్ర అప్పటి నుంచి. సో ప్రేక్షకుల నుంచి దర్శకత్వంకే రాగలుగుతాం. మనం టెక్నీషియన్ అంటే స్కిల్డ్ టెక్నీషియన్ అవ్వలేము. ఇప్పుడు ఒక సంగీతం నేర్చుకుని సింగర్ అవ్వలేను. ఎందుకంటే చిన్నప్పుడు మా అన్నయ్యకి నేర్పించారు, రెండో అన్నయ్యకి. ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని పాడమంటే వాళ్ళు పాడలేదని కొట్టారు. నేను నేర్చుకోవడం నా ఐడియా కూడా పోయింది. ఎవరు నేర్పిస్తే ఇలాంటి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయన్నమాట. మా పెద్దన్నయ్యకి మృదంగా నేర్పించారు. అడిగినప్పుడు కొట్టడు. పిల్లలకి ఏముంటుంది, నేను ఆడుకోవడానికి పోతానని వెళ్తే ఒకప్పటిని తిట్టడమో కొట్టడమో చేశారు. ఇంక అక్కడి నుంచి నాకు ఆ ఐడియా కట్టు. సో ఇలా కానీ నేను ఇంట్లో ఆఖరి వాడిని. సో కూడా మా మదర్ ఫాదర్ కూడా ఎక్కువ ఉన్నాను. నా చదువు మొత్తం వాళ్ళతోనే ఉన్నాను. ఇప్పటికీ నేను వాళ్ళతోనే ఉంటాను. సో నాకేంటంటే అవన్నీ చూసి పెరిగాను. న్యాచురల్గా నా ఇంట్రెస్ట్ ప్యారలల్గా సినిమాలు చూడటం నుంచి సినిమాలు తీయటంకి వచ్చేసింది. సో ఎప్పుడైనా నేను నమ్మేది డైరెక్టర్ అన్నవాడు he should not be a skilled person in any field of art. అడికి కామన్ సెన్స్ ఉండాలి. ఏ ఆర్ట్ని ఎలా వాడితే చూసే వాళ్ళకి జనరల్గా ఉంటుందని. సో వాడు ఫస్ట్ ప్రేక్షకుడు అయ్యి ఉండాలి. ఇప్పుడు ఒక రైటర్ మీరు కథ చెప్తారు, నేను డైరెక్టర్ని అని ఆ కథ విన్ను, నేను ప్రేక్షకుడిని. నాకు మీ కథలో ఎక్కడెక్కడ ఎమోషనల్ పాయింట్స్ నాకు కనెక్ట్ అవుతున్నాయి, నాకు ట్రిగ్గర్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ నేను బోర్ ఫీల్ అయ్యాను, లేకపోతే ఎక్కడెక్కడ నేను మీరు కథ నుంచి ఎవేగా వెళ్ళారని ఫీల్ అయ్యానని నేను ఏ విజయవాడలోనో రంభా థియేటర్లో అలా కూర్చున్నట్టు వింటా కదా. ఆటోమేటిక్గా నా ముందు సినిమా పడిపోతుంది మీ కథలో నుంచి. పడంగానే చెప్పేస్తా. ఇంటర్వెల్లో బయటకు వచ్చి నేను ఏం మాట్లాడుకుంటాను, క్లైమాక్స్ తర్వాత బయటకు వచ్చి నేను ఏం మాట్లాడతాను. ఏదైనా ఇప్పుడు ఏదైనా రీసెర్చ్ చేసేవాళ్ళకి లైబ్రరీ ఎలాగో పిహెచ్డి చేయడానికి, సినిమాలు తీసేవాడికి లైబ్రరీ ఉంటుంది, సినిమా హాల్ తప్ప. సో న్యాచురల్లీ మా జీవితం అంతా దాని చుట్టూరానే ఉంది కాబట్టి అప్పటికి ఇప్పటికీ కూడా అదే నేను పారామీటర్ కింద పెట్టుకుంటా. ఆ పల్స్ తెలిసిన రోజులే నేను ఇండస్ట్రీలో ఉంటానని డిగ్రీలో రాసుకున్నాను. ఇఫ్ ఐ కెనాట్ జడ్జ్ ఆడియన్స్ పల్స్, నేను ఆ రోజు గౌరవంగా ప్రెస్ మీట్ పెట్టేటట్టు అయిపోవాలని. ఎందుకంటే మనం వీ కెనాట్ టేక్ రిస్క్ ఆన్ సంబడి ఎల్సెస్ మనీ. అంటే ఆదిత్య గారు ఇందాక మన మాటల ప్రస్తావనలో ఒక హీరోయిన్ మీ దగ్గర అన్నారని చెప్పి మీరు చెప్పారు, చాలా పెద్ద హీరోయిన్, డబ్బులు కావాల్సినప్పుడే తెలుగు సినిమాలు చేస్తాము అని చెప్పి. అంటే మన దగ్గర ఒక గ్లామర్ ఓరియంటెడ్ పాత్రలకి హీరోయిన్స్ని ఎక్కువగా పరిమితం చేయటం మనం ఈ రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. బట్ ఏమో అసలు మీ మూవీస్ పరంగా వచ్చేటప్పటికి ఎక్కడ కూడా ఆ ఛాయలు అంతగా కనిపించవు. అంటే అక్కడ హీరోయిన్కి కూడా తగిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటాయి మీ సినిమాలలో. ఇది ఎక్కడి నుంచి అవలంబించింది మీకు ఇలా ఉండాలి హీరోయిన్? మా మదర్కి నేను సినిమాల్లో రావడం ఇష్టం లేదు. సో ఆవిడకి ప్రామిస్ చేశాను, మంచి సినిమాలు తీస్తాను, నువ్వు నీతో కలిసి చివరికెళ్ళే సినిమాలు తీస్తాను. అండ్ నాకేంటంటే సినిమా అంటే ఇప్పుడు నేను భాగ్యరాజ సినిమాలు చాలా ఇష్టపడేవాడిని, భారతీరాజ సినిమాలు ఇష్టపడేవాడిని, మణిరత్నం సినిమాలు, బాలచందర్ గారి సినిమాలు, రాఘవేంద్రరావు గారి సినిమాలు, దాసర్ గారి సినిమా. నాకు ప్రతి సినిమా చూసినప్పుడు నాకు ఏదో ఒక అనాలిసిస్ ఫామ్ అయ్యేది. తర్వాత రివ్యూస్ అన్నీ చదువుతూ ఉండేవాడిని. మా చిన్నప్పుడు అంతా బుక్స్లోనే వచ్చేవి, జ్యోతి చిత్ర, సితారా,
ఇట్లాంటి వాటిల్లో రివ్యూస్ వచ్చాయి. అవి ఇంట్లో తెప్పించడం నిషేధం కాబట్టి ఏదో ఒక లైబ్రరీకి వెళ్ళి అవి టకటకటక చదువుకుని అది బట్టి కొట్టేసి వచ్చాను. అలా నాకు అనిపించింది ఏంటంటే ఎక్కువ ముల్లపూడి వెంకటరమణ గారి రివ్యూస్. హీరోయిన్ ఒక ఏదో తోలు బొమ్మలాటలో వాడు పంపించినట్టు వచ్చి పాటలకి డాన్సులకి వెళ్ళిపోతుంది, లేదా ఆ అమ్మాయి అంగాంగ ప్రదర్శన మీద ఈ సినిమాకి 4 డబ్బులు వచ్చాయి తప్ప దర్శకులు బుర్రపెట్టలేదు. ఇట్లాంటి రివ్యూస్ మా చిన్నప్పుడు నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. నేను ఎదుగుతున్న దశలో నేను ఫర్మ్గా డిసైడ్ అయిపోయింది ఏంటంటే, ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఆ కథలో ఆ పాత్ర ఎంతవరకు శృంగార పరంగానో లేకపోతే ఆ స్కిన్ షో చేయగలిగిన అవకాశం ఎంత ఉందో కథ ప్రకారం ఉన్నది తప్ప పర్సనల్గా నేను ఆ సినిమాని ఆడించడం కోసం ఆ అమ్మాయి పైన నేను వ్యాపారం చేయకూడదు అన్నది నాకు నా సెల్ఫ్ ఏమంటారు డెసిషన్. అంటే బీయింగ్ ఏ డైరెక్టర్. ఈ స్టేట్మెంట్ ఆట సినిమాలో నిజమే అంటారా? ఎందుకంటే ఆట సినిమాలో ఇలియానాని కూడా ఆట సినిమాలో ఇలియానాని గ్లామరస్ గా చూపించడం అన్నది నా కాల్ కాదు. పాయింట్ 1 ఆమె సొంతంగా తీసుకున్నది. డిజైనర్ వాళ్ళ మదర్. నేను మీరు ఫస్ట్ హాఫ్ అంతా చూడండి, ఒకటే డ్రెస్ లో అవుతుంది. ఏంటంటే నా కెరీర్ మొత్తం చెడగొడుతున్నారు. నా దేవదాస్ లాంటి సినిమా తర్వాత అందరు స్టార్ హీరోలు నా డేట్లు అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి చాలా అంటే తనకి ఇప్పుడు తెలుగు తనకు బేసిక్గా అంబిషన్ హిందీ. సో తను తెలుగులో అసలు ఒక హీరోయిన్ కి క్యారెక్టర్ ఉంటాయన్న విషయం తెలియకుండా తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో హీరోయిన్ అంటే ఒక స్కిన్ షో. ఎస్పెషల్లీ ఇప్పుడు దేవదాస్ లో రామ్ వెంట పడతాడు ఆ అమ్మాయి వెనకాల. బట్ ఆ ప్రొజెక్షన్ సాంగ్స్ లో కానీ వాటిల్లో కానీ ఒక అల్టిమేట్ గ్లామరస్ హీరోయిన్ లా ఉంది. అది తగ్గకూడదని ఎంఎస్ రాజు గారి ఆర్గ్యుమెంట్. యాజ్ అ ప్రొడ్యూసర్ హీ ఈస్ రైట్. అది ఆయన అలాగే చెప్పారు ఇలియానా మదర్ కి కథ. అమ్మాయి అసలు అంటే ఒక రాజ్ కపూర్ సినిమాలో ఒక షోమ్యాన్ సినిమాలో ఉన్నట్టు గ్లామరస్ గా ఉంటుంది తప్ప, ఎందుకంటే ఆట బేసిక్ గా మేము కథ లేకుండా మొదలుపెట్టిన సినిమా. నేను పబ్లిక్ అట్రాక్షన్ కోసం ఇలియానా హీరోయిన్ గా ఉండాలన్నంత వరకే నేను నా డెసిషన్. కానీ ఇలియానా ఎలా ఉండాలన్న దాని మీద ఎవరికి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి. అయినా నేను క్యారెక్టర్ని పడేయకుండా సీన్లు మాత్రం మేనేజ్ చేశాను. ఇంకా పాటలు అసలు కొన్నిటికైతే నేను లేను కూడా. సరోజ్ ఖాన్ గారు చేశారు. ఆవిడ అంటే అప్పటికే హిందీ సినిమా వేరే లెవెల్లో ఉండింది, ఆవిడ అలాగే తీసి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మన డాన్స్ మాస్టర్లు మీరు చూడండి, కాకినాడ కాజా పాటలో నేను నా ప్రెసెన్స్ లో తీసిన సాంగ్ యూ డోంట్ ఫైండ్ అలాంటి ఇలియానాని ఆ సినిమా ఏ పాటలోనూ మీకు తెలియదు. పోయినా ఏం చాందింద్ర నేను దగ్గరుండి సుచిత్ర మాస్టర్ నేను రాజమండ్రిలో వెళ్ళి తీసాను. అందులో మీరు అసలు యూ కెనాట్ ఫైండ్ ఇట్. నేను ఎవరిని కంప్లైంట్ చేయను, బట్ ఒక సినిమా ఆడటానికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం పారామీటర్ మారితే మారచ్చు. కానీ అప్పటికి నేను మా మదర్ని థియేటర్కి తీసుకెళ్ళి అడిగితే అరే టెలివిజన్లో ఇంతకంటే దారుణాలు ఉన్నాయన్నారు ఆవిడ. సినిమా చూపించి ఏమన్నా మోతాదుకి మించానా అంటే టీవీలో చచ్చిపోతున్నాం చూడలేక, పిల్లలు ఎక్కడ చూస్తారని భయం వేస్తుంది. ఆ ఎఫ్టీవీ ఇలాంటివి వచ్చేసే ఎంటీవీ ఇవన్నీ డైరెక్ట్గా బిగినీలే చూపించేస్తున్నారు. అండ్ మిగిలిన సినిమాలతో పోలిస్తే నువ్వు అసలు ఏ మాత్రం నీ బార్ మారలేదు. అమ్మయ్య థ్యాంక్స్. ఆవిడ కూడా కొంచెం అప్డేట్ అయిపోయింది. అండ్ ఇలియానా గారిని డీల్ చేయడం ఎలా అనిపించింది అంటే చాలా మంది హెడ్ వెయిట్ అంటారు కదా. అమ్మాయి సచ్ ఎ స్వీట్ గర్ల్. చాలా ఇన్నోసెంట్ గా ఉండేది. ఇలా చెబితే అలా చేస్తున్నా అంటే చాలా కంఫర్టబుల్ గా సెట్ లో డీల్ చేయగలిగిన యాక్ట్రెస్. అసలు ఏమి టాంట్రమ్స్ కానీ నాకు తెలిసి 100% ఎట్లాంటి హ్యాసిల్ ఫ్రీ. అంటే మేము ఆ సినిమాకి మేము పడిన కష్టము డే నైట్ నాన్ స్టాప్ షూటింగ్. ఆ అమ్మాయి అప్పుడున్న టైం ఫ్రేమ్లో పక్కనే ప్యారలల్గా జల్సా సినిమా సైన్ చేసింది, ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఓ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నానని మా మీద ఏ టాంట్రమ్స్ అయినా త్రో చేయగలిగిన అవకాశం ఉండింది. ఆమె ఒకటే అడిగింది, మీకు డేట్స్ క్లాష్ రాకుండా చూసుకోండి సార్, నాకు ఐ వాంట్ టు ఫినిష్ దిస్ వితౌట్ ఎనీ హ్యాసిల్ అంతే. సో వీ ప్లాన్ షెడ్యూల్ కొంచెం హెక్టిక్గా ప్లాన్ చేసాం. అయినా కోఆపరేట్ చేసిన ఆనకరామగూడలో ఒక టెంపుల్లో నేను షూటింగ్ చేస్తుంటే రాత్రి 12:30కి ఆమె షార్ట్లు చేస్తూ మధ్యలో వెళ్ళి 12:30కో 1 గంటకో భోజనం చేసేది. ఎందుకంటే ఎర్లీగా తింటే నిద్ర వస్తుంది, మళ్ళీ లేట్ నైట్ ఏమో అసలు తినకపోతే చాలా ట్రబుల్ అవుతుంది, నీరసం వస్తుంది, నిద్ర మళ్ళీ తర్వాత పడుకున్నా ఇంకా నిద్ర రాదని అట్లా అంత కోఆపరేటివ్గా చేసింది ఆమె ఆ సినిమా. నేను ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్. ఇలియానాతో వర్క్ చేసిన ఒక డైరెక్టర్గా ఆవిడ గురించి బర్ఫీ మూవీ చేసిన తర్వాత ఇలియానాని మనం ఎందుకు ఇలా వాడుకోలేదు, తెలుగు దర్శకులు ఎవరు ఈ స్థాయిలో నటన పరంగా అని కూడా చెప్పారు. లేదు, ఒక రకంగా ఇప్పుడు అనుష్క, సమంత
తమన్నా వీళ్ళ జనరేషన్లో కనుక ఇలియానా ఉండుంటే మేబీ మన ఇండస్ట్రీ కూడా కొంచెం ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు రావటం అన్నది ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో మొదలైంది. అంటే హీరోయిన్ సినిమా కూడా ఒక మార్కెట్, మనం ఎప్పుడో వదిలేసాం ఆ మార్కెట్. విజయశాంతి గారి తర్వాత అబ్సల్యూట్గా తెలుగు ఇండస్ట్రీ తొక్కేసిన మార్కెట్ ఒక రకంగా. బట్ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అనుష్క గారు, అరుంధతి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి ఎవరో ఒక విజనరీ ఏదో ఒక టైంలో ఎక్కడి నుంచో కొట్టుకొస్తే సినిమా అప్పటికప్పుడు దాని రూపం మార్చుకుంటూ ఎదుగుతూ ఉంటుందండి. సినిమాకి ఎంతకంటే గొప్ప థీరీ ఏం లేదు. మనకు తెలియదు, ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో ఏదో ఊర్లో ఏదో ఆఫీస్లో ఎవడో ఒకటి బుర్రలో ఏదో థాట్ వస్తుంది, అది రేపు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక సెన్సేషన్ అవ్వచ్చు, వీ డోంట్ నో. సో అప్పటి నుంచి సినిమాలు అలా వస్తాయి. సో ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ తెలిసినా కూడా అప్పుడు మన ఆడుతున్న సినిమాల ట్రెండ్ దానికి అనుగుణంగా లేదు. మిస్ఫిట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. మీరున్న టైంలో ఇండస్ట్రీ మీ టాలెంట్కి అనుగుణంగా కూడా ఉండాలి. ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన టైంలో అన్ని లవ్ స్టోరీలు సక్సెస్ అవుతున్నాయి, అందులో కొంచెం పెద్ద సక్సెస్ అయింది కాబట్టి మనసంతా నువ్వే నన్ను డైరెక్టర్ని చేసేసింది, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. సపోజ్ నేను అప్పుడు భిన్నంగా వెళ్తానని చెప్పి ఒక థ్రిల్లర్ ఒక ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అది కనుక క్లిక్ అవ్వకపోయింటే అసలు నేను డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఉండేవాడిని కూడా కాదు కదా. సో ఫ్లోలోనూ ఉండాలి, కొంచెం దాని బారు పెంచాలి, అలాంటి ప్రయత్నమే చేయగలం. సో ఈ డెఫినెట్గా నేను బర్ఫీ చూసాక అనుకున్నాను, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇలియానా దట్ షీ గాట్ ఏ రైట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ హర్ టాలెంట్ ఇన్ ఏ రైట్ వే అట్ రైట్ టైం. అన్ని కలవాలి అది తెలుగులో అలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ హిందీలో అలా చేసినా కూడా బర్ఫీ తర్వాత మళ్ళీ ఆమె అలా కనబడలేదు. సో ఎక్కడో సమ్వేర్ ఆ మిస్కనెక్ట్ అన్నది వెంటాడుతుంది. మీరు ఎప్పుడు అనుకోలేదండి ఉమెన్ సెంట్రిక్ ఫిలిం? చాలా కదలండి. నేను అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు హీరోయిన్లకే మార్కెట్ ఉంది, కొత్త వాళ్ళ మీద మేము డబ్బులు పెట్టరు. సో ఒక హీరోయిన్ సెంట్రిక్ కథ నేను ఓకే చేస్తే ఏ హీరోయిన్ చేయాలి, అయితే అనుష్క గారు చేయాలి, అయితే సంబంధం లేదు, వాళ్ళిద్దరు చేయకపోతే ఇంకా లేదు. అలాంటివి నేను పిచ్ చేయను. ఎవరితోనైనా ఇంకొక అనుష్కని క్రియేట్ చేయగలిగిన ప్లాట్ఫామ్ నాకు ఉన్నప్పుడు, లేకపోతే ఇంకో సమంత తయారు చేయగలి, నేను ఇందాక చెప్పాను, ఇంకొక రాజమౌళి ఒక్కడే తీస్తే రాజమౌళి అవుతాడు, 10 మంది తీస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, అది తెలుగు ఇండస్ట్రీ అవుతుంది. సో అలాంటి దానికోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే తీయడానికి నేను అగేన్స్ట్ కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కువ వస్తున్న సౌండ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. దాని మీద ఇప్పుడు చాలా మంచి కథలు ఉన్నాయి, మంచి లేడీ రైటర్స్, లేడీ డైరెక్టర్స్ చాలా మంది దగ్గర నేను ఈ మధ్యకాలంలో మంచి కథలు విన్నాను. ఒక సినిమా ఇప్పుడు మేరీ అని ఒక సినిమా వస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో, అది హిట్ అయింది అనుకోండి, నివేతా పేతురాజ్కి ఇండిపెండెంట్గా కొంత మార్కెట్ వస్తుంది. ఇంకో మంచి కథ మనం పిచ్ చేసామనుకోండి, ఆ డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్కి హెల్ప్ వస్తుంది, ఇండస్ట్రీకి ఇంకో మంచి సినిమా వస్తుంది. సో అట్లా వెయిట్ చేస్తున్నాను. అండ్ అలానే మీరు బాస్ మూవీలో నయనతార గారితో వర్క్ చేయడం జరిగింది. సో ఆవిడ గురించి కూడా ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి, అంటే కొంచెం ఎవరిని లెక్క చేయరు, ప్రమోషన్స్ వాటికి హెల్ప్ చేయరు. నయనతారకి ఆ యాటిట్యూడ్ చాలా మ్యాచ్ అవుతుంది. నేను చాలా అప్రిషియేట్ చేసేవాడిని. అంటే కొత్తగా వచ్చింది హీరోయిన్, రావడం రజనీకాంత్ సూపర్ స్టార్ పక్కన చేసింది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఒక ఎవరెస్ట్ పక్కన చేసేసిన తర్వాత మిగిలిన అలా ఆనరు, కానీ మిగిలిన నెక్స్ట్ ఆఫర్స్ లేని టైంలో అందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. మా సినిమా చేయండి, లేకపోతే నీకు సినిమా రాదు, లేకపోతే ఈ కథ చేయి, లేకపోతే హీరోయిన్ ఓరియంటెడ్ చేయి, ఇట్లా అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆపటానికి ఒక యాటిట్యూడ్ అన్నది కోల్గేట్ రక్షణ చక్రం లాగా ఆడపిల్లలకు ఉండాలని నమ్ముతాను నేను. అదేం చేస్తుందంటే కొంత జంకుని దగ్గర రానియకుండా చేస్తుంది. అది కూడా దాటి వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఏ జెన్యూన్ ఆఫర్. అది అప్పుడు వాళ్ళ ఇష్టం అనమాట. తను పొగరేగా ఏమి ఉండదు, చాలా సబ్మిసివ్గా. అంటే ఒక డైరెక్టర్కి, రైటర్కి, హీరోకి, కెమెరామెన్కి అందరికీ సెట్లో ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతా ఇస్తుంది. బట్ ఎవరైనా ఓవర్ యాక్షన్లు ఉంటాయి కదా, ఇప్పుడు తెలియని లాంగ్వేజ్ అమ్మాయి అని జోకులు వేయటము, లేకపోతే కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేయటం, అతి చనువు ప్రవర్తన, అట్టాడాలని తప్పని కట్టేస్తుంది. అండ్ కెమెరా ముందు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్. జనరల్గా నెగిటివ్ మీద సినిమా తీయటం ఒక రిస్క్ ఉండేది. ఏంటంటే బాగా ప్రిపేర్ అయ్యి షార్ట్ బాగా రిహార్సల్ చేసి నెగిటివ్ ఎక్స్పోజ్ చేస్తే తక్కువ ఫుటేజ్లే చేయాలి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్డ్ కాకూడదు, చాలా కాస్ట్లీ అఫైర్. సో ప్రాపర్ రిహార్సల్స్ అవి చేసి నా కెరీర్ మొత్తంలో నెగిటివ్లో నేను నయనతార ఒక్క అమ్మాయికే కెమెరా రన్ చేసి ఇలా కెమెరా పక్క నుంచి ఎక్స్ప్రెషన్లు అడిగితే టక్ 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 ఇచ్చింది బాస్ సినిమాకి. నేను సో అంటే అది చాలా కష్టం. ఆ అమ్మాయి మన లాంగ్వేజ్ కాదు,
నేనే తమిళ్ ఇంగ్లీషు అట్లా చెప్తూ ఉన్నా. బట్ అది అర్థం అంటే క్యారెక్టర్ గురించి విపరీతంగా స్టడీ చేసిన అమ్మాయి నేను ఏదో ఒక కౌంటర్ ఇక్కడ ఆశ్చర్యపోవాలి, హీరో ఇలా అన్నాడు, లేదా కమెడియన్ ఇలా జోకేసాడు, ఇక్కడ నవ్వాలి, ఇక్కడ చిరాగ్గా చూడాలి, దీని అంటే అలా ఒక సీన్ ఫినిష్ చేయగలిగిన ఒక కెమెరా రన్ చేస్తూ ఆ ముందు చెప్పకుండా రిహార్సల్ లేకుండా, అంటే ఎంత మంచి నటి అయితే తప్ప క్లోజప్ పెడితే అంత ఎక్స్ప్రెసివ్గా ఫేస్ ఉండటం అన్నది నాకు నయనతారలో చాలా నచ్చే విషయం. అప్పుడే అనుకున్నారు సార్, అంటే ఈ రేంజ్లో ఎవాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఇప్పటికీ షీఈస్ లైక్ లీడింగ్ యాక్ట్రెస్ మన తమిళ్లో కావచ్చు తెలుగులో కావచ్చు, అప్పుడే మీకు మైండ్లో వచ్చింది ఆ థాట్? 100%. అంత టాలెంట్ ఉన్న అమ్మాయి గ్యారంటీగా షీ విల్ గో ప్లేసెస్ అన్నది తెలుస్తుంది కదా, న్యాచురల్గా తెలుస్తుంది. సో అప్పటికే నేను ఒక బడ్డింగ్ డైరెక్టర్, తను ఒక బడ్డింగ్ యాక్ట్రెస్, నాగార్జున గారు లాంటి స్టార్, అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ సూపర్ స్టార్, అయినా బెరుకు లేకుండా ఇలా అలా అడిగింది వెంటనే ఎక్స్ప్రెసివ్గా ఇవ్వగలిగింది అంటే, ఎస్పెషల్లీ క్లోజప్స్లో ఎనాక్ట్ చేయటం కష్టం. వైడ్ మిడ్ రేంజ్లో మీకు కొంచెం బాడీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది, మీకు క్లోజప్లో బాడీయే కనిపించదు కదా ఆడియన్స్కి. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్లే విత్ యువర్ ఐస్ అండ్ ఫేస్. అందులో మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఇవ్వగలుగుతారు? 2-3 అయితే ఈజీగా ఇవ్వగలుగుతాం. ఏడవమంటే ఏడుస్తాం, నవ్వమంటే నవ్వుతాము, ఆశ్చర్యంగా చూడమంటే చూస్తాం. బట్ వాట్ అబౌట్ అదర్ ఎక్స్ప్రెషన్స్? అది తెలిసిన వాళ్ళే యాక్టర్స్. సో అలాంటి యాక్టర్స్ ఎప్పుడైనా లాంగ్ కెరీర్ లీడ్ చేస్తుందని ఐడియా ఉండేది. అండ్ ఈ డేట్స్ విషయంలో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం? ఎందుకంటే మొన్న రీసెంట్గా మారుతి గారు కూడా బాబు బంగారం మూవీ టైంలో లైక్ డేట్స్ అడిగితే ఏదో ఒక సాంగ్కి ఇవ్వలేదు, దాన్ని ఇంకా అలానే మేనేజ్ చేసామని చెప్పి మారుతి గారు ఓపెన్గానే చెప్పారు నయనతార గారి గురించి. అలా డేట్స్ విషయంలో క్లాషెస్ అలా నాకైతే ఏం లేదు. మరి అది డేట్స్ అనేది సచ్ ఎ టెక్నికల్ ఇష్యూ. దాన్ని ఆ అమ్మాయి క్యారెక్టర్గా మనం పరిగణించకూడదు. క్యారెక్టర్ అంటే మనతో బిహేవియర్ ఎట్లుందన్నదే కానీ, ఇప్పుడు డేట్లు ఇవ్వలేదు లేకపోతే ఇంకొకటి ఏదో అలా ఆమె లవ్ స్టోరీ నడుస్తుంది, ఇవి మనకేమి లేనాదేనా లేదు. కెమెరా ముందు ఆమె నువ్వు చెప్పింది చేయకపోతే అప్పుడు తిట్టచ్చు. అది తప్ప వేరే పర్సనల్ అంటే ఇది డేట్స్ అన్నది ఆమె మేనేజర్ మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా మన మేనేజర్ మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా మన కో డైరెక్టర్లు షెడ్యూల్ అటు ఇటు మార్చి, లేదా మన ప్రొడ్యూసర్స్ అప్పుడప్పుడు మనం ఏదో ఒక షెడ్యూల్ వెళ్తాము, వాళ్ళు ఏదో రీజన్ వల్ల తప్పని ఒక షెడ్యూల్ లేపేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో కమిట్మెంట్ ఉండుంటుంది. ఎస్పెషల్లీ నాన్ లాంగ్వేజ్ పీపుల్తో వాళ్ళు చాలా లాంగ్వేజెస్లో డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనిషి ఒకతే కదా, 5 లాంగ్వేజ్లు చేస్తే 5 నయనతారలు ఉండరు కదా. సో న్యాచురల్లీ నేనైతే అట్లాంటివి పట్టించుకోను. ఇప్పటిదాకా మీరు చేసిన మూవీస్లో ఏ సినిమా చేస్తున్నప్పుడు సూపర్గా బ్రతికాం లైఫ్, ఒక కింగ్ సైజ్ లీడ్ చేసామన్న అప్పుడు అలాంటి థాట్ కావచ్చు, అలాంటి ఫీల్ ఏదన్నా సినిమా పరంగా? నేను డైరెక్టర్గా నేను అంటే ఏమీ అనుకోకపోయినా నేను ఊహించని సినిమా నాకు వచ్చినందుకు నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎప్పుడూ రుణపడి నా మీద నాకు గౌరవం యాజ్ ఎ డైరెక్టర్ కలిగిన సినిమా నా లైఫ్లో ఫోర్స్డ్ ఆర్ఫన్స్. ఎందుకంటే తెలుగు సినిమాల్లో నేను చేయాలనుకున్నది నేను ఇంకా చేయలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నిజంగా అంటే నా కెరీర్ నా ప్రొఫైలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిస్ ఈజ్ నాట్ మీ అన్న విషయం నాకు డే 1 నుంచి ఇప్పటిదాకా ఉంది. అది ఐ ఫైట్ విత్ మై సెల్ఫ్ మోర్ దాన్ ఎనీబడి. అందుకే నాకు బయట వాళ్ళతో ఫైటింగ్లు ఉండవు, ఎవరితోనూ ఉండదు. ఎందుకంటే నాకే చాలా నాకు బొర్లు ఉన్నాయి, ఇప్పుడు అంత ఓపిక లేదు, టైం లేదు అనుకుంటాను నేను. బట్ ఒక డైరెక్టర్గా ఇండస్ట్రీకి వచ్చినందుకు విత్ ఆల్ దిస్ థ్యాంక్స్ టు తెలుగు ఇండస్ట్రీ, ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ప్రొఫైల్ వల్ల ఎక్కడో దేశం కాని దేశంలో, భాష కాని భాషలో వాళ్ళకి సంబంధించిన ఒక నేటివ్ సమస్యతో వాళ్ళు మెచ్చుకునేలాగా ఒక సినిమా చేయగలిగాము అన్నది ఒక ఆనందం వచ్చింది ఆ ఇంగ్లీష్ సినిమా చేసినప్పుడు. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ ఇన్ మై లైఫ్. నేనేమో అనుకుని చేసింది కాదు, అనుకుంటే కూడా చేయలేము జనరల్గా. అలాంటి అనుకున్న అవకాశం నాకు ఇచ్చిన నిర్మాతకి నేను ఎప్పుడూ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఆదిత్య గారికి ఉన్న క్యాలిబర్ని ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీ అలాంటి ఆఫర్స్ అంటే ఆదిత్య గారిలో ఉన్న తెలుగు ఇండస్ట్రీకి కావాల్సిన క్యాలిబర్ నాకు లేదనుకోవచ్చు కదా, అట్లా ఏం లేదు. మీరు అన్నారు కదా నేను చేసిన ఇప్పటిదాకా చేసిన అది నా లోపల నా అసెస్మెంట్. లైక్ నేను మార్కెట్లో అన్ని లవ్ స్టోరీలు ఆడుతున్నాయి కాబట్టి నా ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ అయ్యి ఉండాలనుకున్నాను. దట్ ఈస్ అ మ్యాథ్. అందులో నా క్రియేటివిటీ కానీ నా తెలివితేటలకి ఏం సంబంధం లేదు. మ్యాథమెటికల్గా నేను నా ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే నేను ఉదయకరణ్తో చేస్తున్నాను. సో వాడు ఆల్రెడీ చిత్రం నువ్వు నేను లాంటి సక్సెస్లు ఉన్నాయి. నా ప్రొడ్యూసర్కి నా మీద ₹1 లాభం వస్తేనే నాకు రెండో సినిమా ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో
నా వల్ల ఏ ప్రొడ్యూసర్కి ₹1 రాకపోయినా నేను ఉండను ఇండస్ట్రీలో అనుకుని నేను వచ్చాను. సో నాకు క్లారిటీ ఉంది. సో నాది మ్యాథమెటిక్స్, నా ఏస్థెటిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక డైరెక్టర్గా నేను డిసైడ్ చేసి ముద్రేసి అది చేయలేదు కదా, నేనే చేయలేదు. దానికి నేను ఇండస్ట్రీని ఎందుకు బ్లేమ్ చేయాలి? నేను అలాంటి కథ చెప్పాను ఒక హీరోకి, అది మోస్ట్లీ త్వరలో ఓకే అయ్యి ఆ కథని, అంటే నేను ఈ హీరో ఈ కథ చేస్తే బాగుంటుందని డిసైడ్ చేసిన ఒక కథ, అది పట్టాలెక్కితే మాత్రం నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. అది దిస్ ఈజ్ మీ, ఇది నేను ఇది అంటే నేను అనుకున్నది చేయాలి. నేనున్నాను, నాగార్జున గారికి భూపతి రాజా గారు కథ చెప్పి ఆయనకు నచ్చి నేను ప్రొడ్యూసర్ ఓకే అని చేశాం. తర్వాత నుంచి మా దృష్టి అది ఎంత బాగా చేయాలని ఉంటుంది తప్ప నేను నాగార్జున గారికి సార్ ఈ కథ మీరు చేస్తే సూపర్ హిట్ అని చెప్పింది లేదు. అది వచ్చినప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా, ఐఎమ్ ద కింగ్. అంటే నేను డిసైడ్ చేయాలి, నేను శాసించాలి, ఇది నా వల్ల సక్సెస్ అయిందని చెప్పాలి. నేను వెంకీ మామ కథ నిజమైన మామ మేనల్లుడితో కనుక చేస్తే లైక్ చిరంజీవి గారు సాయిధరం తేజ్ లేదా వెంకటేష్ బాబు నాగ చైతన్య ఇద్దరు వేరే స్టార్లు చేస్తే ఆడదు. నిజమైన వాళ్ళైతే వాళ్ళ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ వర్కౌట్ అయిపోయి ప్రొడ్యూసర్లు సేఫ్గా మొట్టమొదటి చెప్పాను నేను. అది నాకు చిన్న సాటిస్ఫాక్షన్, నా జడ్జిమెంట్ రైట్, దే మేడ్ మనీ, అది కావాలంటాను. సో అలా చెప్పగలిగింది. అలా నా సినిమా ఇది వేరే వాళ్ళ డైరెక్టర్కి వేరే ప్రాజెక్ట్కి సెట్టింగ్ అప్లో చెప్తే అది మనమేం సాటిస్ఫాక్షన్ ఫీల్ కాం అండ్ మనకేం రూపాయి కూడా రాదు. కానీ అలా మన సినిమాకి మనం అలా చెప్పి తీయగలిగితే అది వేరే. ఇప్పుడు నేను ఏకే ఎంటర్టైన్మెంట్స్లో చేసింది నాకు బాగా నచ్చింది, ఇది చేస్తే ఈ టైంలో బాగుంటుంది అని నేను అనుకుని చేశాను. సో ఆ సినిమా నాకు చాలా గౌరవం ఇస్తుంది. అండ్ సునీల్ గారి సినిమా ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఏకే ఎంటర్టైన్మెంట్స్ని, సునీల్ గారు లైక్ స్టార్టింగ్లో మనం కామెడీ క్యారెక్టర్స్లో చూసాము, ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని విలన్గా కూడా చేశారు, విలన్గా కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. మనకి కలర్ ఫోటో కావచ్చు, డిస్కో రాజా, ఇలా ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ ఆల్రెడీ ఆడియన్స్ చూసి ఉన్నారు సునీల్ గారిని. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏ మాడ్యులేషన్లో చూపిద్దాం అనుకుంటున్నారు? మనసంతా నువ్వే ముందు సునీల్ వేరు, అవును 5-6 ఫ్రెండ్స్లో ఒకడు. మనసంతా నువ్వే ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హీరో. అంత భారం అతని మీద మొయ్యొచ్చు అనుకున్న ధైర్యం నాదే కదా యాజ్ అ డైరెక్టర్. అప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది నాకు? అంటే నేను సునీల్ని నమ్మాను, ఇతను హీ కెన్ పుల్ ఆఫ్. నాకు ఒకప్పుడు రేలంగ్ గారి లాగా, తర్వాత జనరేషన్లో బ్రహ్మానందం గారి లాగా 5-6 కమెడియన్లో ఒకడు కాదు, ఒకడే కమెడియన్ అయినా సినిమాని పండించగలమని నేను అతని ఆఫ్ స్క్రీన్ సునీల్తో నాకున్న ట్రావెల్ మూలంగా నేను నమ్మాను. అలాగే సునీల్ కెరీర్లో ఏ దశలో అయినా అతనిలో నటన నా నుంచి ఇంకొంచెం కొత్తగా వస్తుంది మార్కెట్లో కానీ నమ్ముతాను నేను. అంటే నేను డిజైన్ చేసినట్టు ఏదైనా చేయగలిగిన ఫెసిలిటీ ఉన్న ఒక యాక్టర్ నాకు కెమెరా ముందు ఉంటే నేను ఐ కెన్ డూ వండర్స్. అది న్యాచురల్గా నాకు సునీల్తో ఆ కెమిస్ట్రీ ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు చూసిన సునీల్ ఉండడు ఈ సినిమాలో. ఇది సునీల్కి కూడా మంచిగా చేస్తుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు తన బార్స్ కూడా పెరుగుతూ వెళ్ళాలి కదా యాజ్ అన్ యాక్టర్. సో ఇట్స్ వైస్ కాల్ ఫ్రమ్ హిమ్ టు టేకప్ దిస్ ఫిల్మ్. అందుకనే కరెక్ట్గా సెట్ అయింది, రైట్ టైంలో రైట్ ఫిల్మ్ తోటి వస్తున్నాం మార్కెట్లోకి. మీ మూవీస్ పరంగా ఎప్పుడైనా అంటే చేస్తున్నప్పుడు మనకే అర్థమయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఈ సినిమా పోతుందేమో అని అనిపించిన సినిమా ఏది? నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, మనసు మాట విందు సినిమా ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ కట్ అయిన తర్వాత బయటకు వచ్చి తప్పు చేసాము, ఈ సినిమా మనం చేసామని మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఒక మంచి సినిమా పైన కాన్సన్ట్రేట్ చేయాలి, అలాగే ఇందులో హీరోతో ఇంకొక సినిమా చేయాలి అండ్ ఆ మిస్టేక్ చేసాము కాబట్టి ఎథికల్గా అతనితో ఇంకొక సినిమా చేయాలి అని. సో నాకు అది బాగా ఉంటుంది. అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నా లైఫ్లో. అలా మళ్ళీ ముగ్గురులో నవదీప్ తోటి రాగానే నేను నవదీప్కి చెప్పాను, బాబు నీకు మంచి సినిమా చేయాలి. నేను ఇప్పటికీ చెప్తాను, ఫ్లాపు యావరేజ్ దాకా వచ్చామయ్యా, ఇంకొక సినిమా చేస్తే హిట్ ఇస్తాను, నీకు తగిన హిట్ ఒకటి నా దగ్గర బాకీ ఉంది అని చెప్తూ ఉంటా కలిసినప్పుడు. ఎందుకంటే నాకు నటుడిగా అతను తప్పేం లేదు, డైరెక్టర్గా నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వటం ఇష్టం ఉండదు. సో అలా నేను ఎడిటింగ్ రూమ్ బయటకు వచ్చి చెప్పిన సినిమా మనసు మాట విందు. అంటే 100% తేడా కొట్టింది. ఎందుకు కొట్టిందో నాకు క్లారిటీ ఉంది, అది లేకపోతే నేను డైరెక్టర్గా ఫెయిల్ అయినట్టు భావిస్తాను. అసలు అది కంప్లీట్ చేసే ఛాన్స్ లేనప్పుడే చేశాను నేను, అందుకనే తేడా కొట్టింది. ఇంకా మళ్ళీ కరెక్షన్ కంప్లీషనే చాలా పోరాడాల్సి వచ్చింది. దాన్ని కంప్లీట్ చేసి బయటకు వేసేసేయటానికి
నేను ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఐ పుట్ మై కెరీర్ అట్ స్టేక్స్ ఆ సినిమాకి. ఈ మనసు మాట వినదు షూటింగ్ టైంలో కూడా లైక్ హీరోయిన్ అంకిత గారికి అండ్ హీరో నవదీప్ గారికి కూడా చాలా క్లాషెస్ వచ్చాయి. టామ్ అండ్ జెర్రీ కూడా ఇద్దరు యంగ్స్టర్స్, ఇద్దరు అప్పుడే కెరీర్లు స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళ ఏజ్ న్యాచురల్గానే. బట్ అది చాలా అంటే మనం అప్పుడే మీడియా కూడా బాగా ఎదుగుతుందండి. మీడియా మనకి అంత క్రితం కంటే మీరు చూస్తే మా జనరేషన్ నుంచి దాన్ని ఏమంటారు ఒక స్టార్ డస్ట్ లెవెల్కి ఆ లెవెల్కి మన తెలుగు మీడియా స్టార్ట్ అయింది. డిజిటల్లో ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత పబ్లిక్కి యాక్సెస్ ఎక్కువ పెరిగి సో స్పైస్ ఎక్కువ. ఇప్పుడు ఎలా అయితే సినిమాలు రన్ పోయి మొత్తం ఎకనామిక్స్ వచ్చాయని ఇందాక అనుకున్నాము, అదే ప్యారలల్గా మీడియాలో వచ్చిన ఎవల్యూషన్ ఒకటి ఉంది. ఏంటంటే దీనికి ప్రింట్ మీడియాకి ఏదో ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది, ఒక స్క్రూటినీ ఉంటుంది, ఒక సెన్సార్షిప్ ఉంటుంది. ఇది రాస్తే మంచిగా, ఇది రాస్తే ఎవరికైనా జీవితం దెబ్బ అయిపోద్దా, లేదా నిజంగానే ఎవరినైనా దెబ్బ కొడదామా, ఏదో ఒక లెక్క ఉంటుంది. మీకు డిజిటల్ మీడియాకి ఏం లేదు. మీ మైండ్లో ఏ చెత్త వస్తే అది రాయొచ్చు. ఏది రాసినా మీకు జర్నలిస్ట్ కార్డు ఉంటే మీది అఫీషియల్ న్యూస్. ఫ్యూచర్ లో దీనికి కూడా సెన్సార్ వస్తుంది అని అంటున్నారు. దీన్ని సెన్సార్ చేయడం ఇంపాసిబుల్. అసలు డేటాబేస్ లో మీరు ఏ కరెక్షన్ చేయలేరు, అయిపోయింది. ఇంకొకటి వేసి దాన్ని తొక్కేయటం తప్ప ఏం చేయలేరు. నెక్స్ట్ డే ఇంకో న్యూస్ వస్తుంది అంతే తప్ప. ఎప్పుడు నాకు పాపప్ అయ్యేది 4 hours బ్యాక్, 1 hour బ్యాక్ వచ్చింది. సో వెనక్కి వెళ్ళి నేను ప్రత్యేకంగా సెర్చ్ కొట్టి చూస్తే తప్ప నిన్నటివి మొన్నటివి రావు కదా. సో దీని గురించి అసలు ఎవడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ తననే ఎవడు ఎట్టయినా పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి ఏదైనా పెట్టుకోవచ్చు. సో గొడవే లేదు. చిరంజీవిని అంత మాట అన్న ఆదిత్య ఎంత మాట ఏమన్నామో తెలియదు లోపల. అవి ఏం పోయిందంట ఎప్పుడు దాని గురించి. ఇప్పుడు అర్జెంట్ గా చిరంజీవి గారు ఉన్న పనులు ఆయన అది చెంత మాట అన్నాడు నొక్కి చూడరు. ఒకవేళ ఎవడైనా ఆయన్ని చూసారా సార్ అని పంపిస్తే లోపల చూసి నవ్వుకుంటారు ఆయన, అంత తప్ప ఏముంటుంది ఇప్పుడు. సో ఈ క్లారిటీ వచ్చేసాక అసలు మీడియాలో వచ్చిన ఈ ఎవల్యూషన్ వల్ల మనకి గాసిపింగ్ ఎక్కువైపోయింది. బిచ్చింగ్, గాసిపింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడైతే మనకి ఎక్కువైందో దానివల్ల పర్సనల్ లైఫ్స్ కొన్ని ఎఫెక్ట్ అయింది. అంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియని వాళ్ళు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ చేసుకున్నారు. మీడియాలో వచ్చినంత హైప్ గా నవదీప్ అండ్ అంకిత గారి మధ్య ఏం జరగలేదంటారా గొడవలు? ఇంతకంటే దారుణమైన కొట్లాటలు తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని ఉన్నాయండి. కొట్టేసుకొని చంపేసుకునే రేంజ్కి వెళ్ళిపోయినవే. ఎవడు పట్టించుకొని ఇది ఎవడు పట్టించుకొని ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు యంగ్స్టర్స్ కొట్టుకుంటే నేను గొడుగు పెట్టి కొడతాను ఒక అమ్మాయి అంటే లాగితంతా ఒక అబ్బాయి అంటే అది మీడియాలో పెద్ద హెడ్లైన్సే ఏంటి. అంత జరగదు. అలా జరిగితే తర్వాత వాళ్ళిద్దరూ సినిమాల్లో ఎట్లుంటారు. అండ్ నా 4 Star Fundsలో అంకిత ఇండియన్ ఫ్యామిలీకిలో ఆ పిల్లల మదర్ అనమాట. తను అక్కడే సెటిల్ అయిపోయింది చక్కగా. మేము మామూలుగా నవ్వుకుంటాం ఆ ఇన్సిడెంట్ తలుచుకుని. నవదీప్ కూడా నవ్వుకుంటాడు. ఆ రోజులు అసలు ఎట్లా జరిగిపోయాయి సార్. మేము అప్పట్లో అప్పుడు ఏం లేదండి, చిన్న ఈగో క్లాష్ ఇద్దరికి. అప్పటికే అంకిత సింహాద్రి సినిమా చేసింది, ఇతను ఫస్ట్ సినిమా పోయింది, సెకండ్. సో ఇతను హీరో బట్ సినిమాలో, ఆమె హీరోయిన్. సోలో ఇద్దరు హీరోలు లేరు, ఇద్దరు హీరోయిన్లు లేరు. సో ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఫస్ట్లో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆ చనువు పెరిగిన తర్వాత కొంచెం ఇవి వస్తుంది కదా గొడవలు, లైక్ అంటే ఈజీగా మాట్లాడుకోవటం వస్తుంది. సడన్గా అమ్మాయికి వీడు నన్ను ఎటకారం చేస్తున్నాడు అని ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే వచ్చిరాని తెలుగు మన స్లాంగ్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా దూరం, ఇప్పుడు దగ్గరుండి పార్టిసిపేట్ చేస్తే ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఉండదు. దూరంగా ఉండి మేము ఇద్దరం ఏదో నవ్వుకుంటున్నా అక్కడ చూసి నా గురించేనా అని డౌట్లు ఉంటాయి. చాలామంది హీరోయిన్లకు ఉన్నాయి, అంకిత కూడా అందుకు అతీతం ఏం కాదు. సో న్యాచురల్లీ పక్కన మేకప్ కాస్ట్యూమ్స్ వాళ్ళని అడుగుతారు, వాళ్ళకేం తెలిసి ఏదో చెప్పాడిస్తారు. సో అలా కొంచెం చిన్న అలా ఫ్రెండ్షిప్ చిన్నగా క్రాక్ వేయటం మొదలైన టైంలో నేను ఇక్కడ ఉండిపోయాను. బృందా మాస్టర్ ట్రూప్లో వాళ్ళు మాల్దీవ్స్కి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది అన్నదే నేను ప్రత్యక్షంగా లేను, కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇక్కడ రియాక్ట్ అయ్యాను. నవదీప్ ఏం తప్పు లేదు అన్నారు యూనిట్లో అందరూ, అయితే తప్పు లేదని చెప్పాను. దానికి ఆమె హర్ట్ అయింది. మీరు ఎలా అంటారు, మీరు లేరు కదా అని. నేను నా యూనిట్ని పంపించినప్పుడు మెజారిటీ ఇంక్లూడింగ్ లేడీ డ్యాన్స్ మాస్టర్. సో న్యాచురల్గా ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఆవిడే నీ సపోర్ట్ అవుతుంది. అంత పెద్ద డ్యాన్స్ కొరియోగ్రాఫరు న్యాచురల్గా ఆవిడ నీకు సపోర్ట్ చేస్తుంటారు కదా. సో ట్యాంట్రమ్స్ నీవి ఎఫెక్టెడ్ అతను. అలాంటప్పుడు మీడియాలో అతను ఎందుకు బ్యాట్ చేయాలి, ఎదుగుతున్న కుర్రాడు, నీకు ఏముంది, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు నీ సొంత రాష్ట్రానికి వెళ్ళిపోగలవు.
బట్ పొద్దున్న లేస్తే ఇక్కడే మాల్ చూసుకోవాలి, అతన్ని ఎందుకు మనం క్యారెక్టర్ అసాసిన్ చేయాలని చెప్పి నేను, నాగబాబు గారు, తనకల్ బన్ గారు అందరం వి స్టూడ్ బై హిమ్. దానివల్ల ఆమె చాలా హర్ట్ అయింది. బట్ తర్వాత ఆమెకు చెప్పాను, ఇది ఇలాగ దిస్ ఈజ్ హౌ దిస్ ఇండస్ట్రీ ఫంక్షన్స్, నువ్వు ఇట్లా ఉండాలంటే. తర్వాత షీ వాజ్ నార్మల్, నాకు తెలీదు సారీ. వాళ్ళ అమ్మగారు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు అసలు. అందుకని పెద్ద ఇష్యూ అవ్వలే, అన్ని మాటలతోనే అయిపోయిన పంచాయతీలే. ఓకే ఓకే. మీ మనసంతా నువ్వే మూవీ, అన్మోల్ గడి హిందీ మూవీకి రీమేక్ అంటే ఫస్ట్ మూవీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? రీమేక్ కాదేం కాదు, మేము ముందు కథ అంతా రాసుకున్నాం. చైల్డ్హుడ్ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి, పెద్ద అయ్యాక వాళ్ళు విడిపోవాలి, తర్వాత మళ్ళీ కలిసే టైం. అంటే అప్పటికి నవల ఇవేమీ లేవు, వాచ్ నవల లేవు, మేము రాసుకున్న కథ చెప్తున్నాను. బ్రాడర్ లైన్లో చిన్నప్పుడు ఒక ఊర్లో ఉండి ట్రాన్స్ఫర్ అయ్యి విడిపోవాలి, పెద్దయ్యాక వాళ్ళిద్దరూ కలుసుకోలేకపోతూ ఉండాలి. అక్కడి నుంచి కలుసుకునే టైంకి ఇంకో అమ్మాయితోటి వీడికి ఒక లింక్ ఉంది అని ఆ అమ్మాయి బ్రహ్మపడాలి. అది క్లియర్ అయ్యే టైంకి వాడి చెల్లెలు పెళ్లి ఆగిపోవటానికో జరగటానికో వీడి ప్రేమ కారణం అవ్వాలి. అక్కడి నుంచి చెల్లెలు పెళ్లి కోసం హీరో త్యాగం చేయాలి. ఇది లైన్ ఫిక్స్, ఇది మా సొంతది, ఇది అసలు ఎవరి ప్రమేయం లేదు. మేము సీన్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం వీటి మీద. నేను, వీరుపోట్ల, శ్రవణ్ అని మా అసోసియేటు అందరం కలిసి కూర్చుని సీన్స్ కన్స్ట్రక్ట్ చేసి పరచూరి వెంకటేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయనకి ఒక్కొక్క రోజు ఆయన వేరే సమరసింహారెడ్డి అవి రాస్తూ, ఆ సమరసింహారెడ్డి కదా ఆ టైంకి ఆది ప్యారలల్గా స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. సో మా తర్వాత రిలీజ్ అయింది అది. అప్పుడు అలా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటూ మాకు డేట్లు ఇచ్చినప్పుడు మేము చేసిన వర్క్ అంతా చెప్తూ ఉండేవాళ్ళం. ఈ టైంలో ఎంఎస్ రాజు గారు నాకు అన్మోల్ గడి సీడీ ఇచ్చి, ఇందులో కూడా ఒక చైల్డ్హుడ్ స్టోరీ ఉంది, పెద్దయ్యాక విడిపోవటం ఉంది, దానికోసం ఆమె ఏదో నవలు రాయటం లాంటిది ఏదో ఉంది, అందులోంచి నీకు ఏదైనా పనికొస్తే తీసుకో, ఇన్స్పైర్ చేస్తుందని చెప్తే అది ఆయనకు బాగా నచ్చిన సినిమా. నేను ఏదో ఒక సీన్ వేసి ఆయన ఒప్పించడం ఎందుకు, ఆయనకు నచ్చిన సినిమాయే కదా అని నా ఫార్మాట్లోకి ఆ సీన్లు తెచ్చేసాను. ఏం తెచ్చాను, వాచ్ ఒకటి తెచ్చాను, నవలు రాయటం తెచ్చాను, మిగిలిన మా స్ట్రక్చర్ ఏం మారలేదు. సో పరచూరి వెంకటేశ్వరరావు గారు కూడా హ్యాపీగా బాగానే ఉంది అనుకున్నాము, అంతా అయిపోయింది. దానికోసం నేనేం చేశాను, కథ నా పేరు వద్దు. ఇప్పుడైతే ఇంకా నేను చెప్పిన లైన్ కంటే మనం తీసుకున్న సీన్లు అందులో నుంచి ఉన్నాయని అంటే ఎంఎస్ రాజు గారు నా పేరు వేసేసేయమన్నారు, వేసేసాం. ఆ తర్వాత కేసు అయింది ఏంటంటే ఆ సీడీతో సినిమా చేద్దామని ఇంకో డైరెక్టర్ ఇచ్చాడని, అది నాకు తెలియదు. ఆ విషయం తెలిస్తే నేను అసలు ఆ సీడీని నాకు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఇచ్చాడో అది ఆయన కంట్రిబ్యూషన్ అనుకుంటాము. సో అది అలా తెలియకుండా జరిగిపోయిన ఒక మిస్టేక్ అండ్ వీ రిగ్రెటెడ్. అండ్ తర్వాత ఎంఎస్ రాజు గారు ఏదో పే చేసినట్టున్నారు, నాకు ఐడియా లేదు. ఇది ఆయన ఇంటర్వ్యూలో అడగాను, నాకు నిజంగా తెలియదు. నాకు తెలిసింది అలా ఆయన నాకు సీడీ ఇవ్వటము, నేను వెంటనే అందులో నుంచి తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అసలు అన్మోల్ గడిలో ఉండదు, మంది సంబంధం లేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ రీమేక్ బట్ పార్ట్స్ ఆఫ్ రీమేక్. అసలు మొత్తం సినిమా కొట్టేసినవే అవార్డులు ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రీలో ఎంత దారుణం అంటే దీన్ని రీమేక్ అని చెప్పి నంది అవార్డు రిజెక్ట్ చేశారు. ఐ వాజ్ సో సర్ప్రైజ్. అరే అంత క్రితం మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఫుల్ సినిమా ఇంగ్లీష్ నుంచి తెలుగులో రాసి తీసిన సినిమాలు ఇదేంటి కావాలండి. నేను కనీసం 2-3 ఎలిమెంట్లే అండ్ ప్రతిదీ మేము కొత్తగా కన్స్ట్రక్ట్ చేసాం మా సినిమాకి. 100% ఆ సినిమాని మా సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్రెయిన్ చైల్డ్ అని అనగలిగిన సినిమా అది. కాకపోతే ఎంఎస్ రాజు గారి మీద కోపమో, నా మీద కోపమో, లేకపోతే ఉదయ్ కిరణ్ మీద కోపమో, ఏదైనా దానికి అవార్డు రాకూడదు అని డిసైడ్ అయ్యారు. మీ ఇష్టం, అవార్డులు ఎవరికి కావాలి, రాజుగారికి కావాల్సిన డబ్బులు వచ్చాయి, నాకు కావాల్సిన రెండో సినిమా వచ్చింది. రెండో సినిమా నేను ఏ రోజు నెక్స్ట్ సినిమా లేకపోతే ఆ రోజు పెట్టే బేడ. సో నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఎలా బ్యాగ్ సర్ది అటక మీద పెట్టాను, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంటికి వెళ్తానికి కూడా ఒక బ్యాగ్ రెడీ. ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఒక బ్యాగ్ సర్ది ఆ రోజు నైట్ ఫ్లైట్ అనుకునేవాడిని, అలా 3 ఏళ్ళు ఉన్నా. సో నేను ముందే ప్రిపేర్ అయ్యి ఉంటా. హలో మూవీ చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు? అంటే అప్పుడు కూడా అన్నారు నాకు ఆనందం వేసింది, ఒక రకంగా జాలేసింది. ఏంటంటే వీళ్ళు ఇంకా మనసంతా నుంచి ఎదగలేదని జాలేసింది. నేనే మానేశాను అలాంటి కథలు తీయటం, వీళ్ళు ఇంకా అక్కడి నుంచి బయట రాలేదేంటి అని. నేను శైలజ చూసినప్పుడు అనుకున్నాను, హలో చూసినప్పుడు అనుకున్నాను, చాలా సినిమాలు కొన్ని 100 ఇంకా నాకు గుర్తు కూడా లేవు పేర్లు. ఇవి ఏంటంటే మనకి ఇష్టమైన హీరోలు, ఇష్టమైన కాంపౌండ్లు కాబట్టి కొంచెం రిజిస్టర్ అయ్యి అలాంటి సినిమాలు కథ దశలోనే నాకు వినిపించుంటే ఇంకా బెటర్ రిఫరెన్స్లో లేకపోతే బెటర్ రూటో చెప్పుండేవని.
ఇంకా మనసంతా నువ్వే ఆడియన్స్ గుర్తు చేస్తున్నారని ఆనందం కూడా వేసింది. ఎందుకంటే చాలా మంది నాకు నేనే సినిమా తీసినప్పుడు వచ్చిన మెసేజ్లు వచ్చాయి హలో చూసాక. సరే మన కళ్ళ ముందు పెరిగిన హీరో, మనకి బాగా నచ్చిన పిల్లాడు హిట్ అయ్యి ఉంటే బాగుండని బాధపడ్డా. అతను హిట్ కొడితే నాకు చాలా ఆనందం. ఎందుకంటే అతన్ని గ్రోత్ దగ్గర ఉండి చూసాను. అతను పడే కష్టం, కానీ క్రికెట్ ఆడుతూ కలిసి క్రికెట్ ఆడాము. సో అలా అన్నపూర్ణ కాంపౌండ్లో నాకు ట్రావెల్లో అఖిల్ చాలా మోస్ట్ ఎంటర్టైనింగ్ మెమరీస్ ఉన్న క్యారెక్టర్ అఖిల్ది. సో మా ఇద్దరికి అలా, అందుకని నేను అరే విక్రమ్ కుమార్ అఖిల్తో లవ్ స్టోరీ చేయాల్సి వస్తే ఇంకా బెటర్ లవ్ స్టోరీలు ఉన్నాయి కదా అని బాధపడ్డా. 2 ఏమన్నా ఆదిత్య గారు లక్కీ నెంబర్ అనుకోవచ్చా? అలాగా 2 నెంబర్ అన్నది ఏమన్నా లక్కీ నెంబర్? మామూలుగా ప్రతి హీరో తోటి మాక్సిమం 2 సినిమాలు, ప్రతి ప్రొడ్యూసర్ తో కూడా 2 లక్కీ నెంబర్ కాదు. ఫస్ట్ దాంట్లో మనం హిట్ కొడితేనో లేకపోతే మన బిహేవియర్ నచ్చితేనో ఇంకొకటి తీద్దాం అనుకుంటారు. ఎందుకు ఈవెన్ మనసు మాట విన్న సినిమా ఫ్లాప్ అయినా ఆ ప్రొడ్యూసర్స్ మేము మళ్ళీ సినిమా మీతో చేస్తామండి అని అన్నారు. ఎందుకంటే నా మిస్టేక్ కాదన్న విషయం వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. నేను తెలిసి తప్పు చేయను లైఫ్లో. తెలియకుండా తప్పు జరిగితే వెంటనే వెళ్ళి సారీ చెప్పడానికి నేను అసలు మొహమాటం లేదు నాకు అసలు. ఎందుకంటే నేను నాకు ఇష్టమై ఈ రంగంలోకి వచ్చాను. ఇంకొకరిని హత్య చేయడానికో ఇంకొకరితో గొడవ పట్టడానికి రాలే. నాకు ఇష్టం ఉన్నంతకాలమే ఇందులో ఉంటాను. ఇంకోటి అడిగితే ఉండను, అడగకపోతే మానేయను. అందుకని నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నాకు ఎవరితో గొడవ పడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడైతే అసలే లేదు. ఉదయ్ కిరణ్ గారితో 2 సినిమాలు, నాగార్జున గారితో 2 సినిమాలు, నవదీప్తో 2 సినిమాలు ఇలా ఉన్నాయి. సిద్ధార్థతో చేయాలి, బాకీ ఉంది. సిద్ధార్థతో ఆటా సినిమా లాంటిది కాకుండా ఒక బొమ్మరిల్ లాంటి సాఫ్ట్ సినిమా చేస్తుంటే అతను కూడా 2 చేస్తుండేవాడు. అతనికి నచ్చలేదు, నువ్వు నా ఇమేజ్ మొత్తం జరగదు. నాతో అప్పటిదాకా హీరోయిన్లే దెబ్బలాడారు. సిద్ధార్థ ఇస్ ద ఫస్ట్ హీరో. నువ్వు నా ఫ్యామిలీ ఆడియన్స్ నాకు దూరం చేసావంటాడు. అరే నిన్ను మాస్క్ దగ్గర చేశానని అనుకోవచ్చు కదా అనేవాడిని. లేదు లేదు నువ్వు నన్ను మోసం చేసావంటాడు. లేదు, ఈ సినిమా ఏ పరిస్థితుల్లో తీసామో తెలుసు కదా బాబు. అలా తీసినప్పుడు అది కమర్షియల్గా సేఫ్ సినిమా. ఆటకైతే అసలు అచ్చంగా చోట గారికి, ఎంఎస్ రాజు గారికి, దేవిశ్రీ గారికి చెప్పింది ఒకటే నేను, పరశుడు వెంకటేశ్వరరావు గారికి. ఒక క్విక్కీ అంటారు, మనీ స్పిన్నర్, అండ్ ఒక పూరి జగన్నాథ్ గారి లాంటి సినిమా చేసి మార్కెట్లో పెట్టేద్దాం. నో మ్యాటర్ అందులో ఇంక హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, కథ ఏంటని ఆలోచించుకునే, అంటే ఒక మీటర్ ఉంటుంది ఒక డైరెక్టర్కి. ఇప్పుడు ఇవాళ అనిల్ రావుపూడిది ఒక మీటరు. అలాంటి మీటర్లో దొరికితే ఒక సినిమా చేసేసేయాలి. అది ప్రొడ్యూసర్ని ఇంకో 10 సినిమాలు తీనిస్తుంది. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా బాస్ సినిమాకి చేసింది అనిల్ రావుపూడి గారు. తర్వాత ఆటాకు కూడా అనిల్ కంట్రిబ్యూషన్ ఉంది. ఆటోలో అల్లరి రవి గారి ట్రాక్, బ్రహ్మానందం గారి డైలాగులు అన్నీ తను రాసినవే. అనిల్ ఎప్పుడైనా అతను అసోసియేట్గా పనిచేయకపోయినా సరదాగా ఎక్కడైనా కనబడి మనం చేస్తున్న కథ డిస్కస్ చేస్తే ఏదో క్యారెక్టర్ తోటి హీ విల్ కమ్ అప్. ఆ గుడ్ రిలేషన్షిప్ ఉంది. అప్పట్లోనే కామెడీ అతను అసలు మెయిన్ కోర్ స్ట్రెంగ్త్. అండ్ అద్భుతంగా నటించి చెప్తాడు. తన కాలేజీలో స్కిట్స్ కూడా వేసేవాడు. సో హీ యాక్ట్స్ వెరీ వెల్. చూస్తే నేను అసలు అనిల్ని చూసి ఇప్పటిదాకా నాకు తెలిసి లైఫ్లో నవ్వకుండా లేను. నాకు కనబడితే నవ్వకుండా లేను. అంటే బ్రహ్మానందం గారు ఒక టైంలో స్క్రీన్ మీద కనబడితే ఎట్లాగో రియల్ లైఫ్లో అనిల్ రావుపూడి కనబడితే ఫస్ట్ నవ్వు వస్తుంది. ఎందుకంటే తను అలాగే అంతే వామ్ ఉంటుంది, అంత ఎంటర్టైనింగ్ ఉంటాడు. బేసిక్గా తన స్టైలే అది. అతను నాకు తెలిసి భయంకరమైన సాడ్ తీసినా మనం నవ్విస్తాడు. ఏడిపించడం ఇష్టం లేదు అతనికి. నాగార్జున గారితో అసోసియేషన్ ఆ మెమరీస్ గురించి ఒకసారి 2 సినిమాలు తీసారు. మహా అద్భుతం కదండి. అంటే మనము ఏదో శివ లాంటి సినిమాలు కాలేజీలో చదువుకుంటూ చూసిన సూపర్ స్టార్ ఫస్ట్ సినిమాకే మేము చాలా క్లోజ్ అయిపోయాం. అంటే లైక్ ఆయనకి ఏమన్నా కళ్ళ ముందు పెరిగిన పిల్లల్లాగా చూస్తే, ఆయన చిన్న కుర్రాళ్ళమే అందరం ఏదో తెలిసి తెలియక ఏదో ఒకటి వాగినా ఆయన పెద్ద పట్టించుకునేవాడు కాదు. మాందేమో అప్కమింగ్ కెరీరు. తర్వాత నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. అదే నాగార్జున గారు బేసిక్గా ఆర్టిస్ట్ అంటేనే నాకు రెస్పెక్ట్. ఎందుకంటే మనం చేయలేని పని చేస్తేనే కెమెరా ముందుకు వస్తారు వాళ్ళు. అండ్ కొన్ని కోట్ల మంది వాళ్ళని ఆరాధిస్తారు, మన్ని కాదు. వాళ్ళని మనం వీళ్ళు ఆరాధించేలా చూపించటమే మన పని. వీఆర్ మెసెంజర్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ టు యాక్టర్స్. సో నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నాకు ఆర్టిస్టులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అందుకని ఐ డీల్ విత్ దెమ్ వెరీ ప్రొఫెషనల్లీ, నైస్గా ఉంటుంది. ఆయనకి నా బిహేవియర్ కానీ, మామూలుగా నా డిస్కషన్ స్టైల్ కానీ, అండ్ బేసికల్గా ఆయన మ్యూజిక్ లవరు. సో మనసంతో నువ్వే శ్రీరామ్ పాటలు ఆయన కార్లో చాలా ప్లే అయ్యేవట. నేను నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మ్యూజిక్ విషయంలో మనం వేలు పెట్టద్దండి, ఈ అబ్బాయికి మంచి ఇయర్ ఉంది అన్నాడు ఆయన. సో అది నాకు చాలా కాన్ఫిడెన్స్, అంటే ఒక రకమైన ఆరాధన మొదలైపోయింది ఆయన మీద. అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి సినిమాలో,
టక్కని పట్టగలిగిన ఒక పెద్ద హీరో. సో న్యాచురల్గా అందుకని నేను బాస్ సినిమాకి కూడా ఆయన నాకే వదిలేశాడు, నేనున్నానికి డెసిషన్ నాకే వదిలేశారు. సో నా బాధ్యత ఇంకా పెరిగింది. అందుకని ఆల్బమ్స్ కూడా బాగా వచ్చింది, ఆయనకి ఇష్టం. తర్వాత ఆ 2 సినిమాలప్పుడు ఆయన చాలా జెల్ అయిపోయి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక సెలబ్రిటీ స్టేటస్ వస్తే ఎట్లా ఉంటుంది, డబ్బులు వచ్చేస్తే ఎట్లా పోతాయి, ఇవన్నీ ఆయన రకరకాల ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి చాలా జాగ్రత్తలు చెప్పాడు. మనిషి మందు తాగకుండా, మందులు లేకుండా నిద్రపోతే నిద్ర వచ్చేటట్టుంటే నువ్వు కెరీర్ స్వచ్ఛంగా లీడ్ చేస్తున్నట్టు అన్నాడు ఆయన. ఇవాళ దాకా టచ్ వుడ్ నేను అదే పాటిస్తున్నాను. అంటే ఆలోచనల్లో బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఎక్కడో మనం ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. పీస్ఫుల్గా మంచం ఎక్కి పడుకుంటే నిద్ర చేయాలి. అంటే అంత ప్రశాంతత మన లైఫ్లో ఉండాలంటే మనలో ఉండాలి ఫస్ట్. సో అలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రాబోయే సినిమా చేశాను, ఒక షెడ్యూల్ చేశాను, 2 షెడ్యూల్స్. అప్పుడే అశ్విని దత్ గారు, స్వప్న గారు వీళ్ళందరూ అప్పటి నుంచే వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే నాగార్జున గారు బాగా క్లోజ్ అయ్యారు. ఎందుకంటే మేము జర్మనీలో ఒక షెడ్యూల్ చేసాము, స్విట్జర్లాండ్ అండ్ జర్మనీ, వైజాగ్లో ఒక షెడ్యూల్ చేసాం. ఆ బిగినింగ్ ఎండింగ్ నేను లేను. ఆ గెస్ట్ రోల్ అసోసియేట్గా నేను చేసినప్పుడే ఆయన నన్ను చాలా లైక్ చేయటం మొదలుపెట్టేశాడు. జయంత్ గారి దగ్గర చేస్తూ ఒకరోజు ఇలాగా బీచ్లో, వైజాగ్ బీచ్లో భుజమి చేసి షార్ట్ రెడీ అవ్వట్లేదు, ఇంకా ఏదో వర్క్ జరుగుతుంది అని అలా నడుచుకుంటూ తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు. నెక్స్ట్ జనరేషన్లో ఇండస్ట్రీలో కాబోయే డైరెక్టర్లు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మహా అద్భుతం చేయగలిగే ఫెసిలిటీ మార్కెట్ ఉంటే చేసుకోండి, కావాలని మీ సరదా కోసమో శాడిజం కోసమో ఒక నిర్మాత డబ్బుల్ని మీరు తగలేయకండి. ఎకనామిక్ వైబిలిటీ లేని సినిమా నువ్వు ఎంత అద్భుతం చేసినా నీకు 2వ సినిమా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీ డైరెక్టర్లు అందరూ అన్నాడు ఆయన. నాకు అది స్ట్రాంగ్గా మైండ్లో పడింది. ఆ రోజునే నేను డిసైడ్ చేసుకున్నా, నాకు ఒక ప్రొడ్యూసరు 3 కోట్లు బడ్జెట్ అంటే నేను 2.5 నుంచి 2.80లో ఫినిష్ చేస్తా. ఆ 20-30 లక్షలు నేను అండర్ ప్రొడక్షన్ ఇప్పటికీ మిగిలిస్తూనే ఉన్నాను. తర్వాత కావాలని కథ కంటే కూడా ప్రొడ్యూసర్లు 50 లక్షల్లో చేయండి, కథ ఏమో బాహుబలి లాంటి కథ ఎలిమెంట్లు ఉండాలి, అలాంటి మిస్ మ్యాచ్లు అయితే నేనేం చేయను. నీ కర్మ ముందు చెప్పేస్తాను, ఇది ఇంతలో అవ్వదు, లేదు ట్రై చేద్దామంటే రిస్క్ తీసుకోవడానికి రెడీ అయితే చేస్తాను. కానీ నీకు బడ్జెట్ ఇంతే అయినప్పుడు అప్పుడు నేను చెప్పిన కథ తీయి, నీకు అంతకంటే ఒక 10-15 తీసిచ్చేస్తాను. నేను చెప్పిన కథ అంటే నా సొంత కథ కాదు, నేను రైటర్స్ దగ్గర విన్న కథ అయినా నేను ఆ పారామీటర్ సెట్ చేస్తాను. అలాగా నేను అప్పటి నుంచి నేను దాన్ని నా కెరీర్కి ఒక పార్ట్ టైం లాగా నేను దాన్ని ఫాలో చేస్తూ వస్తున్నాను. అండ్ ఇవాళకే అందులోనే నాకు ఎంత బడ్జెట్ ఇచ్చారో నేను ఏదో ఒక రకంగా నా ఆబ్లిగేషన్ వాడో, ఒక ఓన్ లొకేషన్ తెచ్చో, ఆర్టిస్ట్ని ఈ సినిమాకి మీకు ఏం రాదు కానీ క్యారెక్టర్ బాగుంటుంది, నాకు పెద్ద ఆర్టిస్ట్ కావాలి కానీ ఇక్కడ అంత బడ్జెట్ లేదు, సో వాళ్ళు ఇచ్చింది తీసేసుకోండి అని చెప్పో, ఇలాగే ఏదో ఒకటి చేసి నేను ఐ కన్విన్స్ అండ్ ఐ ట్రై టు మ్యాగ్నిఫై ద ప్రాజెక్ట్ విత్ ద గివెన్ బడ్జెట్. ఆ ఫెసిలిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎవ్రీ టైం. ఇప్పుడు మనతో వర్క్ చేసిన ఆర్టిస్టులు కావచ్చు, లేదా మన దగ్గర అసోసియేట్గా, అసిస్టెంట్గా చేసిన డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళు ఎదిగితే మనకి ఎంత సంతోషం ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనిల్ రావిపూడి గారి విషయమే మాట్లాడుకున్నాం. సేమ్ టైం వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా అంతే బాధగా ఉంటుంది. ఇక్కడ ఉదయ్ కిరణ్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరితో కూడా మీరు డైరెక్టర్గా మూవీస్ చేస్తున్నారు. ఒకరిది న్యాచురల్ డెత్ అయితే ఇంకొకరిది అన్యాచురల్ డెత్. ఆర్తిది నాకు చాలా బాధ వేస్తుంది, ఉదయ్ కిరణ్ది చాలా కోపం వస్తుంది. అంటే ఇద్దరి మీద అంతే ప్రేమ ఉంది. ఆర్తి వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు అని పిలిచేవాళ్ళు. తూ మేరా బడా బేటా అనేవాడు ఆయన. చాలా క్లోజ్. వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చి నువ్వు నాకు నచ్చావు హిట్ అయిన తర్వాత నాకు పరిచయం అయ్యారు. కానీ బట్ త్రూ కామన్ ఫ్రెండ్స్ మేము చాలా క్లోజ్. అందుకే వాళ్ళ నాన్నగారికి నేను అంటే చాలా ఇష్టం. ఆయన అందుకే సెకండ్ హీరోయిన్ అయినా అప్పటికే ఆ అమ్మాయి టాప్ హీరోలు అందరికీ మెయిన్ హీరోయిన్ అయినా నేను డైరెక్టర్ అనగానే నన్ను వెంటనే డేట్స్ ఇచ్చింది ఆమె. సో అలాంటి ఒక మంచి రిలేషన్ ఉండింది. ఈవెన్ ఆఫ్టర్ నన్ను మేము చాలా బాగా ట్రావెల్ చేసాం. ఏదైనా వాళ్ళకి ఒక ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడాలంటే అది రాంగ్గా రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని నన్ను అడుగుతుండేవాళ్ళు. అలాంటి ట్రావెల్ ఉన్న అమ్మాయి అంత మంచి రౌండ్. అంటే అసలు మన భాష కాదు, మన దేశం నుంచి రాలేదు, నార్త్ ఇండియన్ అయినా పుట్టి పెరిగిన అమెరికాలో, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగింది. సో అసలు తన టోటల్లీ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ నుంచి సడన్గా వచ్చేటప్పని ఏదో తిరణాల్లో తప్పైన పిల్లలాగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. సో అక్కడికి చాలా జాగ్రత్తగా వాళ్ళ ఫాదర్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో వాట్ ఆల్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. కానీ తను పాపం ఒక ఆపరేషన్ ఫెయిల్ అయ్యి, ఒక సర్జరీ ఫెయిల్ అయ్యి చనిపోవటం అన్నది చాలా బాధ వేసేసింది. అది జీర్ణించుకోలేని ఫ్యాక్ట్. ఎప్పుడు తన గురించి తలుచుకుంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే
వి స్పెంట్ లాట్ ఆఫ్ టైం టుగెదర్. లైక్ మేము ఇద్దరు అంటే నేను వేరే సినిమాలు చేస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి గెట్ టుగెదర్లకి లేకపోతే ఏదో ఒక హోటల్కి డిన్నర్కి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. సో వీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. లేదా నేను యూఎస్కి ఏదైనా కన్వెన్షన్కి వెళ్తున్నప్పుడు లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి, సో అక్కడ కూడా వాళ్ళ మదరు వాళ్ళ బ్రదరు అదితి అందరూ చాలా క్లోజ్ మేము. అలా ఉన్న టైంలో టక్కనే ఒక కనెక్షన్ కట్ అయినట్టు అయిపోయింది. అది చాలా పెయిన్ఫుల్గా. అండ్ తను పెళ్లి చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా అమృత క్యాసిల్లో నన్ను డిన్నర్కి పిలిస్తే వెంటనే వెళ్ళాను నేను. చాలా కాలం తర్వాత వచ్చింది. అప్పటికే అపోలోలో హెడ్ ఇంజరీ అది అయ్యి తగ్గిన తర్వాత వచ్చింది. ఎలా ఉందో చూసొద్దామని. సో వీ హ్యాడ్ నైస్ టైం అనమాట. అదే లాస్ట్ చూడటం నేను. అలాంటి అమ్మాయి పోతే చాలా బాధేసింది. ఉదయ్ కిరణ్ది చాలా బాధాకరమైన విషయమే, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఆడి ఫ్యాన్స్ కింద కామెంట్లు వాళ్ళు సగం అర్థం చేసుకోరు నేను చెప్పి ఏదో ఒకటి పెడతారు. కానీ నేనేమంటానంటే ఇంతమంది కోట్ల మంది అభిమానాన్ని సంపాదించిన తర్వాత నువ్వు దాన్ని నమ్మాలి. ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చింది ఫెయిల్యూర్ ఎవరికి తెలుసు? నువ్వు ఏది నిన్ను హీరోయిన్ చేసింది? ఆడియన్స్ యాక్సెప్టెన్స్. ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది, ప్రూవ్ అయితే ఇంకో అవకాశం ఇస్తుంది, ప్రూవ్ కాకపోతే ఇవ్వదు. నాలాంటి వాడితో పనిచేసి ఎన్నోసార్లు నేను ఇది చెప్పుకుంటాను కదా, నేను ఎట్లా తీసుకున్నాను మనసుతో నువ్వే సక్సెస్ని. నేను అసలు ఏమీ పట్టించుకోలే, హాయిగా మళ్ళీ మా ఇంటి కింద క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అది మంది కాదు. వాళ్ళకి సినిమా నచ్చింది, ఆదిత్య నచ్చలే. అలాగే వాడు కూడా ఆ క్యారెక్టర్ నచ్చుండొచ్చు, ఆ హీరో నచ్చుండొచ్చు. బట్ పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉండాలి, దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి, దాన్ని మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. కానీ మన పర్సనల్ లైఫ్ దాని కింద స్టడీగా ఉన్న రాడ్ లాగా ఉండాలంటాను నేను. వీడికి ఆ విషయం తెలిసి చెప్పి కూడా ఈ క్యారీ అయిపోయాడు ఈ సక్సెస్ తాలూకు హైప్కి, ఫెయిల్యూర్ తాలూకు డిప్రెషన్కి. దాంతో ట్రావెల్ చేయటంలో తట్టుకోలేకపోయాడు అన్నయ్య. ఆయన తట్టుకోలేకపోతే పోయాడు. ఆ ముందర వారం ముందు మేము చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుకున్నాం. ఏంటి అత్తారింటికి దారేది ఇలాంటి సూపర్ హిట్ అయిన తర్వాత మేము ఇప్పుడు మళ్ళీ మన జోనర్ సినిమాలకి మార్కెట్ వస్తుంది. సో మళ్ళీ మనం మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఉన్నారు, ఆడపిల్లలు ఇంకా లైక్ చేస్తున్నారు. సో బేసిక్గా ఒక మంచి కథకి, ఒక ఫీల్ గుడ్ ఫిలింకి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోయే, టాప్ హీరోయే ఒక ఫ్యామిలీ డ్రామా చేసి హిట్ అయిందంటే అది ఇండస్ట్రీకి మంచి కథ. ఇలాంటి కథలకు మార్కెట్ వచ్చింది. అన్నగారు మీరు నా మీద ఇట్లాంటివి ప్లాన్ చేయండి అన్నాడు. నేను ఎనీ డే నువ్వు రా బాబు, నీకు అడ్వాన్స్ నువ్వు నేను చేస్తామంటే అడ్వాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు ఉన్నారు, ఎనీ డే నీకు ఇబ్బంది లేదు, వచ్చే ఏదో చేద్దాం కష్టపడేని. నేను అప్పుడు వీరుపోట్లో మంచి డైరెక్టర్ అయి ఉన్నాడు. కొన్ని సినిమాలు నేనే చేయకపోయినా డైరెక్షను, నేను ఇట్లాంటి వాళ్ళని నాకు సెట్ చేయగలుగుతాను. ఎందుకంటే నాకున్న గుడ్ విల్ అండ్ ఇండస్ట్రీలో. సార్ నా దగ్గర మంచి కథ ఉందంటే మీరు వినరు, సార్ ఈయన దగ్గర అద్భుతమైన కథ ఉందంటే తీస్తారు, ఎందుకు వీడు చెప్పాడు వాడి దగ్గర. సో మనం మార్కెట్ చేసుకోలేము మీ ఇండస్ట్రీలో. సరే నేను ఎవరినన్నా ఈజీగా చేయగలను నేను. అలాగని నేను వాడికి అది కూడా చెప్పా. ఇంత మాట్లాడుకున్నాక స్పర్ ఆఫ్ ద మూమెంట్ సూసైడ్ చేసుకోవటం వల్ల నాకేంటి బాధ అంటే, ఒకటి వీ లాస్ట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. నేను ఏ కథన్నా టక్కని ఇప్పుడు ఒక హిస్టారికల్ సినిమా తీయాలి, ఒక పీరియడ్ సినిమా తీయాలి, నేను ఉదయ్ కిరణ్ని అప్రోచ్ అవ్వగలిగిన నేను ఈజీగా వేరే స్టార్ హీరోని అవ్వలేను. మాకు ఆ రిలేషన్ ఉండింది కదా, మరి నేను మిస్ అయ్యాను. నేను ఒక కథ రాసుకుంటే నేను సొంతంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక కథ రాసుకుంటే నాకు ఒక హీరో లేకుండా చేసాడు. అంత 2 మంచి హిట్లు, అంత మనీ స్పిన్నర్ల తర్వాత నాకు కంబ్యాక్కి అలా నాతో జల్లయ్యి. ఇప్పుడు నాకు సునీల్, నాకు వాళ్ళతో పనిచేస్తే ముందు ఫర్గెట్ అబౌట్ ద ఫిలిం, ఫస్ట్ ఒక పర్సనల్ బాండేజ్ ఉంటుంది. సో వీ థింక్ డిఫరెంట్లీ, ఎందుకంటే మనకు వాళ్ళ తాలూకు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా తెలుసు. సో న్యాచురల్గా మనం వీ క్రియేట్ సంథింగ్ బిగ్గర్ దాన్ వాట్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ. అలాంటి ఆపర్చునిటీ పోయింది. 2 ఒక మాట చెప్పలేదు. ఏదైనా కష్టం ఉంటే ఇమ్మీడియట్గా రీచ్ అవ్వగలిగినంత దూరంలో ఉన్నాం అందరం, ఎవరికీ చెప్పలేదు. 3 ఇంతమంది అసలు వాడిని చూసి ఇప్పుడు ఎప్పుడో చిరంజీవి గారిని చూసి ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళందరూ బయట నుంచి రవితేజ, ఉదయ్ కిరణ్, నాని సంబంధం లేని సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరూ సక్సెస్ అయినప్పుడు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు, వీడి వల్ల ఇళ్లలో సినిమాకి వెళ్తామంటే వద్దురా తొక్కేస్తారా అనే వాడికి ఇంత స్టార్డమ్ని ఇచ్చిన ఇండస్ట్రీకి వాడు ఒక మచ్చ వదిలేసిపోయాడు అనేది చిన్న కోపం ఉంటుంది నాకు. ఇప్పుడు మా ఇంట్లో సపోజ్ నేను సినిమాల్లోకి వస్తానన్న టైంలో ఉదయ్ కిరణ్ లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే మా అమ్మ నాన్న తలుపుకి అడ్డం పడైనా ఆపిద్దరు. వద్దు, ఆ స్ట్రెస్ కావాలని పిల్లలు తీసుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు. మనం పని చేస్తున్న రంగానికి మన వల్ల వస్తే గౌరవం రావాలి, లేకపోతే మనం గౌరవంగా బయటికి వెళ్ళిపోవాలి, కానీ దాన్ని పోగొట్టకూడదని నేను అనుకుంటాను. అందుకని నాకు కోపం.
ఇప్పుడు ఫైనల్లీ విఎన్ ఆదిత్య గారి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా ఇప్పటి నుంచి? అసలు ఇన్నింగ్స్ ఏంటంటే ఇది ఒక మారథాన్ రే, 15,000 మైళ్ళు నడుద్దామని మనం అక్కడెక్కడో మొదలెట్టాం విజయవాడలో. ఇంకా సగంలోనే ఉన్నాం, ఇంకా నడవాల్సిన మైళ్ళు చాలా ఉన్నాయి. సో దీంట్లో నాకు తెలిసి ఎప్పుడూ నాకు నచ్చింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కాదు, టీవీ కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్నింగ్స్. మామూలుగా అంటూ ఉంటారు కదా అసలు ఇప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యింది. నేను సినిమాల్లో లేకుండా హోటల్ వ్యాపారం చేశాను, మళ్ళీ వచ్చాను. యూ మే కాల్ ఇట్ అనదర్ ఇన్నింగ్స్. నేను పొద్దుగూకుల సినిమాల్లోనే స్టోరీ డిపార్ట్మెంట్లో ఉన్నా, సినిమా కథలేగా వింటున్నాను. నేనేమి సడన్గా వెళ్ళి బయట ఏదో వేరే కథలేం వినట్లేదు, మానవ హక్కుల సంఘంలో ప్రాబ్లమ్స్ ఏం వినట్లేదు కదా. సో నాకేముంది, నేను ఐఎమ్ బీయింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ కాబట్టి నా ఇన్నింగ్స్ ఇంకా ఆగలేదు కాబట్టి నేను సెకండ్ అని అనలేను నేను. కానీ మీరు అన్నట్టు నాకు 2 లక్కీ నెంబర్ అయితే యూ మే కాల్ ఇట్ సెకండ్ ఇన్నింగ్. లక్ ఫ్యాక్టర్ కోసం ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు అయితే. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ అంటే హాలీవుడ్లో నేను ఇంకో ఇంగ్లీష్ సినిమా తీసినప్పుడు, ఎందుకంటే గ్యాప్ వచ్చి మళ్ళీ ఇక్కడ 3 తెలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకని సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లీష్లో మొదలెట్టాలని గట్టి కోరుకుని ఖచ్చితంగా అండి నేను అప్పుడు సంతోషంగా వెళ్తాను ఇక్కడ నుంచి. ఖచ్చితంగా మా సంతోషం నుంచి సంతోషంగానే వెళ్ళాలి మీరు. న్యాచురల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండి. అండ్ అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బాగా స్ప్రెడ్ చేయండి, సంతోషాన్ని అందరికీ పంచండి. థ్యాంక్ యూ.